అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం రాజుల రెండవ గ్రంథం 1-21 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 21 అధ్యాయాల్లో కూడా ఇజ్రాయెల్ దేశం అనేది రెహబాము, యెరోబాముల కాలంలో 2గా విడిపోయింది. ఇజ్రాయెల్ రాజ్యంగా, యూదా రాజ్యంగా 2గా విడిపోయింది. ఇజ్రాయెల్ రాజ్యాన్ని ఏ రాజులు పరిపాలించారు, వాళ్ళ కాలంలో ఏం జరిగింది? యూదా రాజ్యాన్ని ఏ రాజులు పరిపాలించారు, వాళ్ళ కాలంలో ఏం జరిగింది? ఫైనల్గా క్రీస్తు పూర్వం 722 సంవత్సరంలో అష్షూరు చెరలోనికి వెళ్ళిపోయారు ఇజ్రాయెల్ అందరూ కూడా. ఆ కాలంలో మరి యూదా రాజ్యం ఎలా తప్పించుకుంది? అష్షూరు నుండి హిజ్కియా కాలంలో యూదా ప్రజలు ఎలా రక్షింపబడ్డారు? ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం. హిజ్కియా, మనష్షే, ఆమోను ఈ రాజుల గురించి కూడా మనం చదువుకున్నాం. ఈ రోజు మనం యోషియా తర్వాత కాలంలో ఏం జరుగుతుంది, యూదా రాజుగా యోషియా కాలంలో ఏం జరిగింది, ఆ తర్వాత ఏం జరిగింది అనేది రాజుల రెండవ గ్రంథం 22వ అధ్యాయం నుండి ఈ రోజు మనం చదువుకుంటూ వెళ్దాం. యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేమునందు 31 సంవత్సరములు ఏలెను. 8 ఏండ్లు అంటే చిన్న వయసులోనే రాజయ్యాడు. ఎందుకు చిన్న వయసులోనే రాజయ్యాడు? అతని తండ్రి అయిన ఆమోన్ని అతని దగ్గర ఉండే వాళ్ళే కుట్ర చేసి చంపేశారని మనం చదువుకున్నాం కదా. తండ్రి చనిపోయాడు కాబట్టి చిన్న వయసులోనే రాజు అవ్వాల్సి వచ్చింది. 8 సంవత్సరాల వయసులోనే రాజయ్యాడు. 31 సంవత్సరాలు ఏలాడు. యోధా రాజుల్లో అందరికన్నా మంచివాడు యోషియా అనేది కూడా జ్ఞాపకం పెట్టుకోండి. అతని తల్లి బొస్కతు ఊరి వాడగు అదాయా కుమార్తె అయిన యెదీదా. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడికైనను ఎడమకైనను తిరగక తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. ఈ పదం మనం చాలా తక్కువ మంది దగ్గర చూస్తామండి. మన అంతకుముందు ఈ పదం అనేది హిజ్కియా దగ్గర చూసాం. హిజ్కియా లాగా మంచివాడు యోషియా కూడా దేవుడి దృష్టికి యథార్థవంతుడు, దావీదు వంటి వాడు. దావీదుతో పోల్చారు అంటే మంచివాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఏమేం మంచి పనులు చేశాడో కింద చదువుకుంటూ వెళ్దాం. రాజైన యోషియా ఏలుబడిలో 18వ సంవత్సరం మందు మెషుల్లామునకు పుట్టిన అజల్యా కుమారుడును శాస్త్రియు అయిన షాఫానును యెహోవా మందిరమునకు పొమ్మని రాజు అతనితో ఇలాగు సెలవిచ్చెను. ఈ షాఫాను అనే వ్యక్తిని యెహోవా మందిరానికి వెళ్ళమని చెప్పి యోషియా పంపిస్తున్నాడు. అలా పంపించిన తర్వాత ఏం జరిగింది? నీవు ప్రధాన యాజకుడు అయిన హిల్కియా యొద్దకు పోయి ద్వారపాలకులు జనుల యొద్ద వసూలు చేసి యెహోవా మందిరములో ఉంచిన రొక్కపు మొత్తము చూడుమని అతనితో చెప్పాను. అందరూ కూడా కలెక్ట్ చేశారు కదా ఆ పన్ను, ఆ డబ్బంతా కూడా ఎంత ఉంటుందో చూడు అని చెప్పి షాఫాను పంపించాడు. ఆ దేవాలయంలోనే ప్రధాన యాజకుడైన హిల్కియా కూడా ఉన్నాడు. యెహోవా మందిరపు పనికి అధికారులై పని జరిగించు వారందరి చేతికి ఆ ద్రవ్యము అప్పగించిన తరువాత, యెహోవా మందిరపు పని అంటే దేవాలయాన్ని బాగు చేస్తున్నారు అని దాని అర్థం. అక్కడ ఏదైనా కూలిపోవడం కానీ, అక్కడ ఏదైనా జరగడం కానీ అలా ఏదోటి జరిగి ఉంటుంది. దాన్ని బాగు చేస్తున్నారు. ఆ బాగు చేసే పని వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. యెహోవా మందిరం అందలి శిథిలమైన స్థలములను బాగు చేయుటకై యెహోవా మందిరపు పనిచేయు కూలీ వారికి వారు దాన్ని ఇయ్యవలెను అనియు, వడ్లవానికిని శిల్పకారులకును కాసె పని వారికిని మందిరమును బాగు చేయుటకై మానులనేమి చెక్కిన రాళ్లనేమి కొనుటకు ఇయ్యవలెను అని తెలియజెప్పము. యోషియా యెహోవా మందిరాన్ని బాగు చేస్తున్నాడు. అలా బాగు చేసేటప్పుడు అక్కడ ఎవరెవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇవ్వండి, ఎంతవరకు పనిచేస్తారో అంతవరకు జీతం ఇవ్వండి, ఏదైనా కొనడానికి వాళ్ళు ఉపయోగించడానికి ఆ డబ్బు అంతా కూడా వాడాలి అని చెప్పాడు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. ఆ అధికారులు నమ్మకస్తులు అని వారి చేతికి అప్పగించిన ద్రవ్యమును గూర్చి వారి యొద్ద లెక్కపుచ్చు కొనకుండా ఉండిరి. దేవుడి గురించి ఏదైనా మంచిది మనం కోరుకుంటే అన్నీ కూడా సమకూడి జరుగుతాయి అనడానికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ యోషియా అందరి చేత పనిచేస్తా ఉన్నాడు. అక్కడ కూడా ఎవరున్నారు? నమ్మకస్తులైన పనివాళ్ళు ఉన్నారు. ఆ నమ్మకస్తులైన పనివాళ్ళు ఏం చేశారు? అంతటా ప్రధాన యాజకుడైన హిల్కియా యెహోవా మందిరమందు ధర్మశాస్త్ర గ్రంథము నాకు దొరికెను అని షాఫాను అను శాస్త్రితో చెప్పి ఆ గ్రంథమును షాఫానుకు అప్పగించాను. ఇక్కడ చూడండి, ధర్మశాస్త్రం అనేది కనబడకుండా పోయింది, ఇప్పుడు మరలా దొరికింది. అంతకుముందు ఆమోను, మనష్షేల కాలంలో అసలు ధర్మశాస్త్రం దేవాలయంలో ఎక్కడుందో కూడా తెలియనట్టుగా అది పాడైపోయింది, ఎక్కడో మూలన పడిపోయింది. ఇప్పుడు అందరూ కూడా దేవాలయాన్ని బాగు చేస్తున్నారు కదా, ఏదో తవ్వకాల్లో దొరికినట్టుగా ఇప్పుడు ధర్మశాస్త్రం అనేది బయటపడింది. ఈ ధర్మశాస్త్రాన్ని యోషియా కాలంలో బయటికి రప్పించడం అనేది దేవుడి యొక్క ప్రణాళికగా మనం గుర్తించాలి. ముందే చెప్పాను కదా, మనం మంచి హృదయం కలిగి ఉంటే మనకు కావాల్సినవి కూడా దేవుడు సమకూరుస్తాడు, సమయానుకూలంగా జరిగిస్తాడు అని చెప్పి ఇక్కడ కూడా అలాగే యోషియా అంత ముందులాగే అందరు రాజులు ఉన్నట్టుగానే ఉన్నాడు. యెహోవా మందిరాన్ని బాగు చేస్తున్నాడు. ఓ పక్కన పనులు జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఉన్న వాళ్ళు కూడా నమ్మకస్తులు, అంటే సమకూడి జరుగుతున్నాయి అన్ని కూడా. వాళ్ళకి ధర్మశాస్త్రం దొరికింది, దాన్ని తీసుకొచ్చి వాళ్ళు ప్రధాన యాజకుడికి ఇచ్చారు. ప్రధాన యాజకుడు తీసుకొచ్చి షాఫానికి ఇచ్చాడు. షాఫాను తీసుకొచ్చి యోషియా రాజుకి ఇచ్చాడు. అలాగా ఫైనల్ గా ధర్మశాస్త్ర గ్రంథం అనేది యోషియా దగ్గరకు వచ్చింది. అంటే ఇప్పటి వరకు ఇజ్రాయెల్ రాజులు ఎవరెవరైతే మనష్షే కాలంలో, ఆమోను కాలంలో ప్రవర్తించారో వాళ్ళెవరూ కూడా ధర్మశాస్త్ర ప్రకారంగా ప్రవర్తించలేదా?
అసలు ధర్మశాస్త్రంలో ఏమున్నాయో కూడా వాళ్ళకి తెలియలేదా అంటే తెలియలేదు, అందుకే ఇష్టానుసారంగా ప్రవర్తించారు అని కూడా మనం చెప్పొచ్చు. ధర్మశాస్త్రం దొరికిన తర్వాత యోషియా ఏం చేస్తున్నాడు, అతడు దానిని చదివి రాజునొద్దకు తిరిగి వచ్చి, ముందుగా షాఫాను చదివాడు, తర్వాత రాజు దగ్గరికి వచ్చి, మీ సేవకులు మందిరమందు దొరికిన ద్రవ్యమును సమకూర్చి యెహోవా మందిరపు పని విషయములో అధికారులై పని జరిగించు వారి చేతికి అప్పగించిరి అని వర్తమానము తెలిపి, యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథము అప్పగించెను అని చెప్పి ఆ గ్రంథమును రాజు సముఖమందు చదివెను. ఫైనల్ గా ఆ ధర్మశాస్త్ర గ్రంథం అనేది రాజు దగ్గర చదివేలాగా దేవుడు ప్రణాళిక సిద్ధం చేశాడు. ఆ దేవాలయాన్ని బాగు చేస్తుంటే ఇదంతా జరిగిందని చెప్పారు. మొత్తానికి ధర్మశాస్త్రం అనేది ఇప్పుడు యోషియా ముందర చదువుతున్నారు. ఏమని, రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొనెను. ఏవైతే మనం ఇప్పటివరకు చదువుకున్నామో పాత నిబంధన ఆ 5 కాండాలు, ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, ద్వితీయోపదేశకాండం, సంఖ్యాకాండం, యెహోషువ, న్యాయాధిపతులు, ఆ పుస్తకాలన్నీ చదివాడు. మొత్తానికి అవన్నీ చదివిన తర్వాత బట్టలు చింపుకున్నాడు అంటే అసలు భరించలేనంత దుఃఖం వచ్చేసింది, భరించలేనంత బాధ. నిజమైన వాక్యం విన్నప్పుడు మనలో పశ్చాత్తాపం కలిగిద్దే, అయ్యో ఇప్పుడు దాకా నేను తప్పులు చేశానా, ఇప్పుడు దాకా నేను ఇష్టం వచ్చినట్టుగా చెడ్డగా నడుచుకున్నానా అని మనలో మనకి బాధ కలిగిద్ది. చూసారా, పశ్చాత్తాపంతో కూడిన బాధ. అలాగా ఇప్పటి వరకు నేను తప్పులు చేశానా, ఇప్పటి వరకు యోధా రాజులందరూ కూడా తప్పులు చేసుకుంటా వచ్చారా, ఇంత చెడు జరిగిందా, దేవుడికి వ్యతిరేకంగా ఇంత జరిగిందా అని చెప్పి పశ్చాత్తాపంతో బాధపడుతూ బట్టలు చించుకుంటున్నాడు యోషియా. ఎప్పుడైనా కానీ మంచి వాళ్ళు ఎవరన్నా ఉంటే సరైన వాక్యం విన్నప్పుడు వాళ్ళ హృదయంలో పశ్చాత్తాపం కలుగుద్ది, మారు మనసు కలిగిద్ది. అరే ఇప్పుడు దాకా మేము పాపం చేశామే అని రియలైజ్ అవుతారు. అలాగా యోషియా కూడా రియలైజ్ అయ్యాడు అని దాని అర్థం. తరువాత రాజు యాజకుడైన హిల్కియాను, షాఫాను కుమారుడైన అహీకామును, మీకాయా కుమారుడైన అక్బోరును, షాఫాను అను శాస్త్రిని, ఆయాస అను తన రాజసేవకుల్లో ఒకని పిలిచి ఆజ్ఞాపించినదేమనగా, మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలను గూర్చి నా విషయముల్లోను, జనుల విషయములోను, యూదా వారందరి విషయముల్లోను యెహోవా యొద్ద విచారణ చేయుడి. మన పితరులు తమ విషయములో రాయబడి ఉన్న దానంతటి ప్రకారము చేయక ఈ గ్రంథపు మాటలను వినని వారైరి గనుక యెహోవా కోపాగ్ని మన మీద ఎంత అధికముగా మండుచున్నది. తన దగ్గర ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిచి చెప్తున్నాడు, ఇదిగో మనం ధర్మశాస్త్రంలో ఉన్న దేన్ని కూడా పాటించలేదు, అందుకే ఈరోజు మనకు కష్టాలు వస్తున్నాయి. మనం పైన చదువుకున్నాం కదా, మనషే కాలంలో, ఆమోను కాలంలో చాలా మంది వచ్చి యుద్ధాలు చేస్తున్నారని. ఒక పక్కన బబులోను కూడా రెడీగా ఉంది, ఒక పక్కన అష్షూరు కూడా రెడీగా ఉంది. ఎన్నో బాధలు కలుగుతున్నాయి. అంత ముందు కూడా రాజుల కాలంలో చాలా మంది చనిపోయారు, చాలా మందికి రోగాలు వచ్చాయి, యుద్ధాలు జరిగాయి. అవన్నీ కూడా ఎందుకు జరిగాయి అంటే మనం దేవుడి చిత్తానుసారంగా బ్రతకకపోవడం వల్ల. ఇజ్రాయేలీలు అష్షూరు చెరలోకి వెళ్ళిపోయారన్నా కానీ దానికి కారణం దేవుడి చిత్తానుసారంగా జరగకపోవడం వల్ల అని ఇప్పటిదాకా జరిగిన సంగతులన్నీ కూడా యోషియా రియలైజ్ అయ్యాడు, గ్రహించాడు. ధర్మశాస్త్రంలో ఆల్రెడీ ఉంటుంది కదా, ఒకవేళ మీరు చెడ్డగా ప్రవర్తిస్తే దేవుడు మిమ్మల్ని బానిసలుగా వేరే వాళ్ళకి అప్పగిస్తాడు, మంచిగా నడుచుకుంటేనే, ధర్మశాస్త్ర ప్రకారంగా బ్రతికితేనే దేవుడు కాపాడతాడు. ఇవన్నీ ధర్మశాస్త్రంలో కూడా దేవుడు చెప్పాడు కదా. అవన్నీ ముందే చెప్పేసరికి అరే దేవుడు మనకి ముందే చెప్పాడు కదా, ప్రవక్తల ద్వారా చెప్పించాడు కదా, ఇవేవి కూడా మన రాజులు వినలేదే, మన పితరులు వినలేదే, ఇజ్రాయేల్ రాజులు వినలేదే, మనందరం కూడా ఎంత చెడుతనం జరిగించామా, మీరు అర్జెంటుగా వెళ్ళండి, ప్రవక్తలతో మాట్లాడండి, మనోళ్ళందరూ కూడా పశ్చాత్తాపడండి, ఇక నుండి అయినా కానీ మనం ఈ ధర్మశాస్త్రంలో ఏదైతే రాయబడిందో దాని ప్రకారంగా మనం బ్రతకాలి అని నిర్ణయాన్ని తీసుకుంటున్నాడు యోషియా అని దాని అర్థం. ఎలా అయితే యోషియాకి ఆ ధర్మశాస్త్రం దొరికేలా దేవుడు చేశాడో మనకు కూడా ఎవరో ఒక బోధకుడి ద్వారా, ఎవరో ఒక సువార్థికుడి ద్వారా ఏదో ఒక రకంగా దేవుడి వాక్యాన్ని తెలియజేస్తాడు. అలా దేవుడి వాక్యం మనకు తెలిసినప్పుడు మనం మారడానికి సిద్ధంగా ఉన్నామా, లేకపోతే ఇంకా ఇంకా పాపాలు చేస్తున్నామా అనేది మనం గ్రహించాలి. దేవుడి యొక్క వాక్యం వినగానే యోషియా యొక్క మనసులో మారు మనసు కలిగింది. ఆ తర్వాత ధర్మశాస్త్ర ప్రకారంగానే అందరూ ప్రవర్తించాలి అని ఒక ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. మనం అలాగా నిజమైన వాక్యం విన్న తర్వాత దాని ప్రకారంగా మన జీవితాన్ని పూర్తిగా మార్చుకుంటున్నామా, అంతకుముందు మన జీవితంలో ఏదైతే జరిగిందో అది మొత్తాన్ని కూడా దేవుని కోణం నుండి మనం ఆలోచించగలుగుతున్నామా అనేది మనం గమనించాలి. ఈ యోషియా దగ్గర నుండి మనం అది నేర్చుకోవాలి. కాబట్టి యాజకుడైన హిల్కియాయును, అహికామును, అక్బోరును, షాఫానును, ఆశాయాను ప్రవక్తయగు హుల్దా యొద్దకు వచ్చిరి. ఆ కాలంలో ఒక ప్రవక్త ఉందంట, ఆవిడ పేరు హుల్దా. ఆ ప్రవక్త అయిన హుల్దా దగ్గరకు వచ్చారు. ఈవిడ దగ్గరకు వచ్చారు అంటే ఈవిడ ఆ కాలంలో దేవుడి యొక్క మాటలు వింటూ అందరికీ కూడా దేవుడి గురించి ప్రకటిస్తుంది అని దాని అర్థం. దేవుడు ఎప్పుడైనా కానీ తన గురించి ప్రకటించే ప్రవక్తల్ని, సేవకుల్ని సమాజంలో ఎప్పుడు కూడా ఉంచుతానే వచ్చాడు కదా. రాజులు ఎలా ఉన్నా కానీ ప్రవక్తలు మాత్రం ఎప్పుడు ప్రజలకు బోధిస్తూనే ఉన్నారు. అలాగా ఈ
ఈ కాలంలో బోధిస్తున్న ప్రవక్త ఎవరంటే హుల్దా అనే ప్రవక్త దగ్గరికి వాళ్ళందరూ కూడా వచ్చారు. ఈమె వస్త్రశాలకు అధికారియగు షర్హషుకు పుట్టిన తిక్వా కుమారుడైన షల్లూమునకు భార్య అయి యెరూషలేములో 2వ భాగమందు కాపురస్తురాలై ఉండెను. ఆవిడ కూడా అదే సమయానికి యెరూషలేములోనే ఉంది. ఈమె యొద్దకు వారు వచ్చి మాట్లాడగా, ఇదిగో మాకిలా ధర్మశాస్త్రం దొరికింది, మోషే రాయించింది, యోషియా విన్నాడు, మారు మనసు పొందాడు, నీ దగ్గరికి పంపించాడు అని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పారు. ఈమె వారితో ఇట్లా, నేను మిమ్మును నా యొద్దకు పంపిన వానితో ఈ మాట తెలియజెప్పుడి. రాస్తే ఇలా చెప్పండి, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, యూదారాజు చదివించిన గ్రంథముల్లో రాయబడి ఉన్న కీడంతటిని ఏదియూ విడిచిపెట్టకుండా నేను ఈ స్థలం మీదికి దాని కాపురస్తుల మీదికి రప్పించుదును. ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు ధూపం వేయిచు తమ సకల కార్యముల చేత నాకు కోపం పుట్టించున్నారు గనుక నా కోపము ఆరిపోకుండా ఈ స్థలం మీద రగులు కొనుచున్నది. యెహోవా యొద్ద విచారణ చేయుటకై మిమ్మును పంపిన యూదారాజునకు ఈ మాటను తెలియజెప్పుడి. పైన ఆల్రెడీ కొంత చెప్పింది, ఏమని? ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా పాపం చేస్తున్నారు, దేవుడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు అని. అంతకుముందు మనష్య ఆమోన్ల కాలంలో ఏం జరిగిందో మనం చదువుకున్నాం కదా, దాని అంతటిని బట్టి తీర్పు వస్తుంది అని ఆవిడ చెప్పింది. ఇంకా ఏమేం చెప్తుంది ఆవిడ? ఇజ్రాయెల్ దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ స్థలము పాడగును అనియు దాని కాపురస్తులు దోషణాస్పదులగుదురు అనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించుచున్నాను. ఇజ్రాయెల్ ప్రజల విషయం అయితే వాళ్ళకి తీర్పు తీర్చాలి. యోధా దేశ ప్రజలందరూ కూడా తప్పు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి తీర్పు తీర్చాలి. అయితే యోషియా ధర్మశాస్త్రాన్ని చదివి మారు మనసు పొందాడు కదా, యోషియా బట్టలు చింపుకున్నాడు, యోషియా ప్రార్థన చేశాడు, యోషియా పశ్చాత్తాపడ్డాడని మనం చదువుకున్నాం కదా. నీవు నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి, దీన హృదయాన్ని కలిగావు, మారు మనసు పొందుకున్నావు, ఇవన్నీ నువ్వు చేసావు కాబట్టి నీ ప్రార్థన నేను ఆలకిస్తున్నాను. తీర్పు అయితే వచ్చింది, శిక్ష అయితే వచ్చింది. అయితే నేను నిన్ను నీ పితరుల యొద్ద చేర్చుదును, నీవు నెమ్మది నొందిన వాడవై సమాధికి చేర్చబడుదువు. నేను ఈ స్థలం మీదకి రప్పింపబోవు కీడును నీవు నీ కన్నులతో చూడనే చూడవు. ఇదే యెహోవా వాక్కు. అంతట వారు ఈ వర్తమానము రాజునద్దకు తెచ్చిరి. నువ్వు పశ్చాత్తాపడ్డావు కాబట్టి, నువ్వు మంచివాడవు కాబట్టి నీ కాలంలో ఆ కీడు అనేది రాదు, నీ తర్వాత కాలంలో వచ్చింది, నీ కుమారుల కాలంలో అని చెప్పి దేవుడు యోషియాకి చెప్పించాడు ఆ ప్రవక్తి ద్వారా. ఎందుకు? ఇక్కడ బాధపడ్డాడు కదా యోషియా, పశ్చాత్తాపడ్డాడు కదా, ధర్మశాస్త్ర ప్రకారంగా బ్రతకాలి అని కోరుకుంటున్నాడు కదా, కాబట్టి దేవుడు ఇతని కాలంలో కాకుండా తర్వాత కాలంలో బబులోను వాళ్ళకి అప్పగిస్తాను అని చెప్తున్నాడు. దేవుడు ఎలా అయితే చెప్పాడో, ఎప్పుడైతే యోషియా కాలం ముగిసిద్దో ఆ వెంటనే బబులోను వాళ్ళు వచ్చి యూదా రాజ్యాన్ని ఆక్రమించుకోవడం మనం గమనిస్తాం. అది కూడా మనం చదువుకుంటూ వెళ్దాం. ప్రస్తుతానికి యోషియాకి ధర్మశాస్త్రం దొరికిన తర్వాత అతను ఏం చేస్తున్నాడు? పశ్చాత్తాపడ్డాడు కదా, ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకున్నాడు కదా. ఆ తర్వాత అతడు ఏం చేస్తున్నాడు? యోషియా జీవితంలో ఏం జరిగింది అనేది కూడా ఈ రోజు మనం చదువుకుందాం. రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయం. అప్పుడు రాజు యూదా పెద్దలందరినీ యెరూషలేము పెద్దలందరినీ తన యొద్దకు పిలిపించి యూదా వారిని అందరినీ, యెరూషలేము కాపురస్తులందరినీ, యాజకులను, ప్రవక్తలను, అల్పులనేమి, గనులనేమి, జనులందరినీ పిలుచుకొని యెహోవా మందిరమునకు వచ్చి వారు వినుచుండగా యెహోవా మందిరమందు దొరికిన నిబంధన గ్రంథములోని మాటలన్నీ చదివించెను. మొట్టమొదటిగా ఏం చేస్తున్నాడు యోషియా? ప్రజలందరికీ కూడా ధర్మశాస్త్రాన్ని చదివి వినిపిస్తున్నాడు. మీరు గమనించండి, సొలొమోను కాలం తర్వాత ఎవరైనా కానీ ధర్మశాస్త్రాన్ని అందరికీ తెలిసేలా చదివారంటే అసలు మనం ఎక్కడ చూడం. పూర్తిగా ధర్మశాస్త్రాన్ని చదవడం మేబీ మనం యెహోషువ కాలంలో చూసామేమో. ఆ తర్వాత మళ్ళీ ఇంత గొప్పగా ప్రజలందరికీ కూడా ధర్మశాస్త్రాన్ని చదివి వినిపిస్తున్నాడు. అందులో ఉన్నట్టుగా మనం పాటించాలి, అప్పుడు మాత్రమే రాబోయే ఉగ్రతను మనం తప్పించుకోగలం అని రాజైన యోషియా ప్రజలందరికీ కూడా బోధిస్తున్నాడు. మరి ప్రజలు విన్నారా? మారేవాళ్ళు మారతారు. అధిక శాతం మారారా? లేదా ఎక్కువ మంది ప్రజలు ఇంకా అలాగే ఉన్నారా? ఏం జరిగింది? దేవుడి తీర్పు వచ్చిందా రాలేదా అనేది తర్వాత అధ్యాయంలో మనం చదువుకుందాం. ప్రస్తుతానికి యోషియా అయితే మంచిగా ప్రవర్తిస్తున్నాడు, అందరికీ కూడా ధర్మశాస్త్రాన్ని చదివి వినిపిస్తున్నాడు. రాజు ఒక స్తంభము దగ్గర నిలిచి యెహోవా మార్గముల యందు నడిచి ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, శాసనములను పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోనూ గైకొని ఈ గ్రంథమందు రాయబడి ఉన్న నిబంధన సంబంధమైన మాటలన్నింటినీ స్థిరపరచుదుము అని యెహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరూ ఆ నిబంధనకు సమ్మతించిరి. వాళ్ళందరి దగ్గర మాట కూడా తీసుకుంటున్నాడు. మనం ఇక నుండి కేవలం ఈ ధర్మశాస్త్రంలో ఏదైతే రాయబడిందో వాటి ప్రకారంగానే మనం ప్రవర్తించాలి అని చెప్పి అందరి దగ్గర మాట కూడా తీసుకుంటున్నాడు. రాజు బయలుదేవతలకును అషేరా దేవికిని నక్షత్రములకు చేయబడిన ఉపకరణములన్నింటినీ
యెహోవా ఆలయములో నుండి యువతలకు తీసుకొని రావలెను అని ప్రధాన యాజకుడైన హిల్కీయాకును 2వ వరుస యాజకులకును ద్వారపాలకులకును ఆజ్ఞేయగా హిల్కీయా వాటిని యెరూషలేము వెలుపల కిద్రోను పొలములో కాల్చివేసి బూడిదను బేతేలు ఊరికి పంపివేసెను. ఏవేవైతే మనష్షే కాలంలో చాలా విగ్రహాలు దేవుడి మందిరంలోకి వచ్చాయో వాటన్నిటిని కూడా తీసేస్తున్నాడు. ఇప్పుడు దేవుడి మందిరాన్ని నిజమైన దేవుడి మందిరంగా సొలొమోను కాలంలో ఎలా అయితే ఉందో అలా తయారు చేస్తున్నాడు యోషియా అని దాని అర్థం. మరియు యూదా పట్టణముల యందున్న ఉన్నత స్థలముల్లోనూ యెరూషలేము చుట్టూ ఉన్న చోట్లలోనూ ధూపము వేయుటకై యూదా రాజులు నియమించిన అర్చకులనేమి బయలునకు సూర్యచంద్రులకు గ్రహములకు నక్షత్రములకు ధూపము వేయువారినేమి అతడు అందరినీ నిలిపివేశాను. అంటే యూదా దేశంలో పూర్తిగా విగ్రహారాధన ఆపేస్తున్నాడు. ఉన్నత స్థలాల్లో ఏ ఏ విగ్రహాలు ఉంటాయో అవి వాటిని కాల్చేస్తున్నారు. వాటిని ఎవరైతే ఆరాధిస్తున్నారో ఆ యాజకులు ఆ అర్చకులు వాళ్ళందరినీ కూడా ఆ పని మాన్పించేస్తున్నాడు. అంటే పూర్తిగా విగ్రహారాధన ఆపుతున్నాడు అని దాని అర్థం. యెహోవా మందిరమందున్న అషేరా దేవి ప్రతిమను యెరూషలేము వెలుపలనున్న కిద్రోను వాగు దగ్గరకు తెప్పించి కిద్రోను వాగు ఒడ్డున దాన్ని కాల్చి తొక్కి పొడుము చేసి ఆ పొడుమును సామాన్య జనుల సమాధుల మీద చల్లాను. ఏవైతే విగ్రహాలు ఉంటాయో వాటన్నిటిని కూడా నాశనం చేస్తున్నాడు, కాల్చేస్తున్నాడు. ఆ బూడిదని సమాధుల్లో విసిరేస్తున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే ఇంకా ఆ విగ్రహాలన్నీ కూడా చచ్చిపోయినట్టుతో సమానం, వాటికి ఆరాధన యోధా దేశంలో జరగకూడదు అనే దానికి గుర్తుగా ఆ దుమ్ము మొత్తాన్ని కూడా చల్లేస్తున్నాడు. మరియు యెహోవా మందిరమందున్న పురుషగాముల ఇండ్లను పడగొట్టించెను. ఎవరైతే వ్యభిచారులు ఉంటారో పురుషులతో పురుషులు స్త్రీలతో స్త్రీలు అలా వ్యభిచార సంబంధమైన గృహాలన్నింటినీ కూడా పడగొట్టిచ్చేస్తున్నాడు. విగ్రహారాధన ఆపుతున్నాడు, వ్యభిచారాన్ని కూడా ఆపుతున్నాడు. అచట అషేరా దేవికి గొళ్ళను అల్లు స్త్రీలు వాసము చేయుచూ ఉండ్రి. అక్కడ స్త్రీలు ఉంటారంట కొంతమంది, వాళ్ళను కూడా వెళ్ళగొట్టాడు. యూదా పట్టణముల్లో ఉన్న యాజకులందరినీ అతడు అవతలికి వెళ్ళగొట్టెను. ఎవరైతే దేవుడి యాజకులు కాకుండా విగ్రహాలకు ఆరాధన చేసేవాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ కూడా వెళ్ళగొట్టాడు. గెబా మొదలుకొని బయర్షెబా వరకును యాజకులు ధూపం వేసిన ఉన్నత స్థలములను అతడు అపవిత్రపరిచి పట్టణములో ప్రవేశించువాని ఎడమ పార్శ్వమున పట్టణపు అధికారి అయిన యెహోషువ గుమ్మము దగ్గర నుండి ఉన్నత స్థలములను పడగొట్టించెను. అయినప్పటికీ ఆ ఉన్నత స్థలముల మీద నియమింపబడిన యాజకులు యెరూషలేమునందున్న యెహోవా బలిపీఠమునొద్దకు రాక తమ సహోదరుల యొద్ద పులుసు లేని ఆహారము భక్షించువారు. వాళ్ళ యొక్క విగ్రహాలు వాళ్ళ యొక్క ఆరాధన ఎవరైతే ఆరాధిస్తున్నారో వాళ్ళందరినీ కూడా నాశనం చేస్తున్నాడు. అయినప్పటికీ కొంతమంది బాగా అలవాటు అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా విగ్రహారాధనకి, వాళ్ళు వాళ్ళ విగ్రహాలు లేకపోయినా కానీ వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళి అక్కడే ఉంటున్నారు. అంటే పూర్తిగా మారడానికి అందరూ కూడా సిద్ధపడి లేరు. రాజు ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా మారుద్దాం అని అనుకుంటున్నా కానీ అందరూ ప్రజలు సిద్ధంగా లేరు. ప్రజల్లో కొంతమంది మారారు, మారినోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇంకా విగ్రహారాధనకి అలవాటు అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అని దాని అర్థం. మరియు ఎవడైనను తన కుమారుణ్ణే గాని కుమార్తెనే గాని మెలకునకు అగ్నిగుండము దాటించకుండునట్లు బెన్హిన్నోము అని లోయలోనున్న తోఫెతు అను ప్రదేశమును అతడు అపవిత్రము చేశాను. అపవిత్రం చేసినట్టే మొత్తం కూడా నాశనం చేశాడు, దాన్ని సమాధుల్లాగా మార్చేశాడు అని దాని అర్థం. ఇజ్రాయేలీల్లో ఎవరో కూడా ఇంకా విగ్రహాలకే మనుషుల్ని బలిగా అర్పించకుండా నరబలి జరగకుండా ఆపాడు అని దాని అర్థం. మనష్షే కాలంలోను అంత ముందు కాలంలోను అదంతా కూడా అలాగే జరిగిందని మనం చదువుకున్నాం కదా. యోషియాకి ధర్మశాస్త్రం దొరక ముందు కూడా అలాగే జరిగింది. ఎప్పుడైతే ధర్మశాస్త్రం దొరికిందో అప్పుడు వీటన్నిటిని కూడా నాశనం చేస్తున్నాడు. మంచిగా ప్రజల్ని పాలించాలి, ధర్మశాస్త్ర ప్రకారంగా ప్రజలను నడిపించాలి అనే ఆశతో ప్రవర్తిస్తున్నాడు అని దాని అర్థం. ఇదిగాక అతడు యూదా రాజులు సూర్యునికి ప్రతిష్ఠించిన గుర్రములను మంటపముల్లో నివసించు పరిచారకులైన నెతల్మెలకు యొక్క గది దగ్గర యెహోవా మందిరపు ద్వారమునద్ద నుండి తీసివేసి సూర్యునికి ప్రతిష్ఠింపబడిన రథములను అగ్నితో కాల్చివేశాను. దేవుడి మందిరంలో సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు వాటికి కూడా చాలా విగ్రహాలు పెట్టారని మనం చదువుకున్నాం కదా. వాటిని కూడా అన్నిటిని కూడా నాశనం చేస్తున్నాడు. మరియు యూదా రాజులు చేయించిన ఆహాజు మేడగది పైనున్న బలిపీఠములను యెహోవా మందిరపు 2 సాలల్లో మనష్షే చేయించిన బలిపీఠములను రాజు పడగొట్టించి చిన్న భిన్నములుగా చేయించి ఆ ధూళిని కిద్రోను వాగులో పోయించెను. వాటన్నిటిని కూడా కాల్చిన తర్వాత ఆ ధూళి ఆ బూడిద కూడా మిగలకుండా ఆ బూడిదను కూడా పాడు చేస్తున్నాడు. ఇంకా ఇజ్రాయేలీల్లో ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఏవి జరగకూడదు అన్నట్టుగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అని దాని అర్థం. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా ధర్మశాస్త్రం దొరికిన తర్వాత నుండి
ఎప్పుడు చేస్తున్నాడు? ఒక 5-10 సంవత్సరాల లోపే ఇవన్నీ కూడా చేస్తున్నాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. యెరూషలేము ఎదుటనున్న హేయమను పర్వతపు కుడిపార్శ్వమందు అస్తారోతు అను సీదోనీల విగ్రహమునకును, కెమోషు అను మోయాబీల విగ్రహమునకును, మిల్కోము అను అమ్మోనీల విగ్రహమునకు ఇజ్రాయేలు రాజైన సొలొమోను కట్టించిన ఉన్నత స్థలములను రాజు అపవిత్రపరిచి ఆ ప్రతిమలను తొనకలుగా కొట్టించి అషేరాదేవి ప్రతిమను పడగొట్టించి వాటి స్థానములను నరశల్యములతో నింపెను. అపవిత్రపరిచాడన్న, నరశల్యాలంటే వాటిని సమాధుల్లాగా మార్చేశాడన్న. ఇవన్నీ దేనికి అంటే మరలా ఇతని తర్వాత కాలంలో యోషియా చనిపోయిన తర్వాత మరలా అవి గుళ్ళుగా దేవాలయాలుగా మారకుండా ఉండాలి, విగ్రహారాధన ఎప్పటికీ జరగకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో బహుజాగ్రత్తతో ఇవన్నీ కూడా తీసేస్తున్నాడు అని దాని అర్థం. అంతకుముందు యోధారాజులు చాలా మంది విగ్రహారాధన తొలగించారు కానీ అవి మరలా రాకుండా జాగ్రత్తలు తీసుకోలేకపోయారు. కానీ మనషే మాత్రం అవి మరలా రాకూడదు అన్న ఆలోచనతో చాలా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఇవన్నీ కూడా ఫలించాయా లేదా అనేది యోషియా తర్వాత కాలంలో మనం చదువుకుందాం. ప్రస్తుతానికి చదువుకుంటూ వెళ్దాం. బేతేల్లో ఉన్న బలిపీఠమును ఉన్నత స్థలములను అనగా ఇజ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడగు యెరోబాము కట్టించిన ఆ ఉన్నత స్థలములను బలిపీఠములను అతడు పడగొట్టించి ఆ ఉన్నత స్థలములను కాల్చి పొడుము అగునట్లుగా తొక్కించి అషేరాదేవి ప్రతిమను కాల్చివేశాను. కేవలం యోధా దేశంలో మాత్రమే కాదండి, ఇజ్రాయెల్ దేశంలో పక్కన అషూర్ చెరలోకి వెళ్ళిపోయిన ఇజ్రాయెల్ దేశంలో కూడా ఏవైతే బంగారు విగ్రహాలు చేయించుకొని ఇజ్రాయెల్ అందరూ కూడా పాపం చేయడానికి కారణమైనయో ఆ దేవాలయాలు కూడా నాశనం చేస్తున్నాడు అని దాని అర్థం. యోధా దేశంలో సొలొమోన్ దగ్గర నుండి ఏదైతే విగ్రహారాధన వచ్చిందో సొలొమోను కట్టించిన దేవాలయాలు కూడా పాడు చేశాడు. ఇజ్రాయెల్ దేశంలో యెరోబాము కట్టించిన దేవాలయాలు కూడా పాడు చేశాడు. స్టార్టింగ్ నుండి ఇప్పటిదాకా ఏ విగ్రహారాధన కనపడితే ఆ మొత్తాన్ని కూడా నాశనం చేసుకుంటా ధర్మశాస్త్రాన్ని అందరూ కూడా పాటించాలి అనే ఒకే ఒక్క ఆలోచనతో యోషియా ప్రయత్నిస్తున్నాడు అనేది మనకు అర్థం అవ్వాలి. యెరోబాము కాలంలో కూడా మనం చదువుకున్నాం కదా, రాజుల మొదటి గ్రంథం 13-14 అధ్యాయాల్లో ఉంటది. యెరోబాము ఇలాగా బంగారు విగ్రహాలు చేయించి వాటికి దేవాలయాలు కట్టి బలిపీఠం కట్టి అక్కడంతా కూడా బలి అర్పిస్తుంటే ప్రవక్తను పంపించి దేవుడు ఇదంతా కూడా ఒకానొక రోజు నాశనం అయిపోద్ది, యోషియా అనే ఒక వ్యక్తిని దేవుడు పుట్టిస్తాడు, దానికి సూచనగా బలిపీఠం అనేది చీలిపోయిద్ది, కొంచెం విరిగిద్ది, పూర్తిగా అతడు బలిపీఠాన్ని యోషియా వచ్చి నాశనం చేస్తాడు అని ప్రవక్త పలికిన ప్రవచనాన్ని కూడా మొదటి రాజులు 13వ అధ్యాయంలో మనం చూసాం. మీ అందరూ కూడా గుర్తుంది అనుకుంటున్నా. ఆ ప్రవక్తే కదా తిరిగి వెళ్ళిపోయేటప్పుడు ఇంకో ప్రవక్త ఇంటికి వెళ్ళి భోజనం చేసి సింహం చేత చంపబడి పక్కనే గాడిద నుంచుంది, సింహం నుంచుంది, అతడు చనిపోయాడు. అదంతా కూడా చదువుకున్నాం, గుర్తుందా మనకి? అక్కడ చెప్పిన సందర్భం, అక్కడ చెప్పిన ప్రవచనం 300 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆ ప్రవచనాన్ని యోషియా నెరవేరుస్తున్నాడు. యోషియా అని అక్కడ పేరు కూడా చెప్పబడింది. ఆ ప్రవచనాన్ని యోషియా ఇక్కడ నెరవేరుస్తున్నాడు. కేవలం యోధా దేశంలో మాత్రమే కాదు, ఇజ్రాయెల్ దేశంలో ఏదైతే విగ్రహారాధన జరిగిందో వాటిని కూడా అతడు పాడు చేస్తున్నాడు, ఆ దేవాలయాలు బలిపీఠాలు కూడా పాడు చేస్తున్నాడు అని దాని అర్థం. యోషియా అటు తిరిగి అచట పర్వతమందున్న సమాధులను చూచి కొందరిని పంపి సమాధుల్లో ఉన్న శల్యములను తెప్పించి దైవజనుడు యెహోవా మాట చాటించి చెప్పిన ప్రకారము వాటిని బలిపీఠం మీద కాల్చి దాన్ని అపవిత్రపరిచెను. దైవజనుడు యెహోవా చెప్పిన మాట అంటే ఆ మొదటి రాజులు 13-14 అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, దాన్ని ఇక్కడ నెరవేర్చాడు. ఆ బలిపీఠాన్ని పాడు చేశాడు, ఆ బలిపీఠం మీద వాటన్నిటిని కూడా కాల్చేశాడు అని దాని అర్థం. అంతటా అతడు నాకు కనబడుచున్న ఆ సమాధి ఎవరిది అని అడిగినప్పుడు ఆ పట్టణపు వారు అది యూదా దేశము నుండి వచ్చి నీవు బేతేల్లోని బలిపీఠమునకు చేసిన క్రియలను ముందుగా తెలిపిన దైవజనుని సమాధి అని చెప్పిరి. ఇదిగో యోషియా వస్తాడు, ఇది అంతటిని కూడా నాశనం చేస్తాడు అని ఏ ప్రవక్త అయితే చెప్పాడో మొదటి రాజులు 13-14 అధ్యాయాల్లో ఆ ప్రవక్త యొక్క సమాధి కూడా కనబడింది. అతడు మంచి ప్రవక్త కాబట్టి అతని సమాధిని మాత్రం ఏం చేయకుండా వదిలేస్తున్నాడు. మిగతా వాళ్ళ సమాధులన్నీ పాడు చేశాడు, ఆ బూడిద తీసుకొచ్చి బలిపీఠం మీద కాల్చాడు, బలిపీఠాన్ని నాశనం చేశాడు, ఆ బంగారు విగ్రహాలు, ఆ దేవాలయం అది మొత్తాన్ని కూడా నాశనం చేశాడు అని దాని అర్థం. అందుకు అతడు దానిని తప్పించుడి, ఎవడునూ అతని శల్యములను తీయకూడదు అని చెప్పగా వారు అతని శల్యములను షోమ్రోను పట్టణము నుండి వచ్చిన ప్రవక్త శల్యములను తప్పించిరి, వాటిని తప్ప మిగిలిన వాటిని కూడా నాశనం చేశారు అని దాని అర్థం. మరియు ఇజ్రాయేలు రాజులు షోమ్రోను పట్టణముల్లో ఏ ఉన్నత స్థలముల్లో మందిరమును కట్టించి యెహోవాకు కోపం పుట్టించిరో ఆ మందిరములన్నింటినీ యోషియా తీసివేసి తాను బేతేల్లో చేసిన క్రియలన్నింటి ప్రకారము వాటిని చేశాను. యోధా దేశంలో ఉన్న విగ్రహాలన్నింటినీ కూడా తొలగించాడు, ఇజ్రాయెల్ దేశానికి వచ్చి ఇక్కడున్న విగ్రహాలన్నింటినీ కూడా తొలగిస్తున్నాడు. అచ్చట అతడు ఉన్నత స్థలములకు నియమింపబడిన యాజకులనందరినీ బలిపీఠం మీద చంపించి వాటి మీద నరశల్యములను కాల్పించి యెరూషలేమునకు తిరిగి
వచ్చానో, ఇంకా ఎవరైతే విగ్రహారాధన చేస్తున్నారో, ఇజ్రాయెల్ అందరూ కూడా అష్షూరు చెరలోనికి వెళ్ళిపోయారు. కాకపోతే ఒకళ్ళిద్దరు మిగిలి ఉంటారు కదా ఇంకా విగ్రహారాధన చేసేవాళ్ళు, అక్కడ ఎవరైతే కనబడ్డారో వాళ్ళను కూడా ఆ బలిపీఠం మీద చంపించి మొత్తం ఆ బలిపీఠం అదంతా కూడా నాశనం చేసి తిరిగి వచ్చాడు అంత అని అర్థం. ఏదైతే దేవుడు అంత ముందుగా చెప్పించాడో ప్రవచనం అది ఇక్కడ పూర్తిగా నెరవేరింది. విగ్రహారాధనకి సంబంధించిన ఆచారాలని అన్నింటినీ కూడా యోషియా పూర్తిగా నాశనం చేశాడు అందని అర్థం. అంతట రాజు నిబంధన గ్రంథమందు రాసి ఉన్న ప్రకారముగా మీ దేవుడైన యెహోవాకు పస్కా పండగను ఆచరించుడి అని జనులందరికీ ఆజ్ఞాపింపగా, కేవలం విగ్రహారాధన గురించే కాదండి, దేవుడు ఏం చెయ్యొద్దన్నాడో వాటిని నాశనం చేయడం మాత్రమే కాదు, ఏం చేయమన్నాడో వాటిని పాటించేలా కూడా చేస్తున్నాడు. పస్కా పండగ అనేది ఆఖరిసారిగా ఇజ్రాయెల్ అందరూ చాలా గొప్పగా ఆచరించారు అని మనం ఎక్కడ చదువుకున్నాం? సొలొమోను కాలంలో చదువుకున్నాం, దావీదు కాలంలో చదువుకున్నాం. ఆ తర్వాత పస్కా పండగని ఇజ్రాయెల్ అందరూ గొప్పగా ఆచరించారు అని మనం ఎక్కడ చదువుకోవాలా? అది మరలా ఇప్పుడు యోషియా కాలంలో జరుగుతుంది అని దాని అర్థం. అందరి చేత, యోధా ప్రజలు అందరి చేత పస్కా పండగ పాటించేలా చేస్తున్నాడు. ఇజ్రాయేలీలకు న్యాయము నడిపించిన న్యాయాధిపతులున్న దినముల నుండి ఇజ్రాయేలు రాజుల యొక్కయు యోధా రాజుల యొక్కయు దినములన్నింటి వరకు ఎన్నడూనూ జరగనంత గొప్పగా ఆ సమయమందు పస్కా పండగ ఆచరింపబడెను. అంత ముందు ఎప్పుడు కూడా అంత గొప్పగా జరగలేదంట. ఆఖరిసారిగా న్యాయాధిపతుల కాలంలో జరిగిందంట అంత గొప్పగా, అంటే సమూయేలు కాలంలో జరిగింది అంత గొప్పగా పస్కా పండగ. ఆ తర్వాత మరలా అంత గొప్పగా పస్కా పండగ జరగడం ఇదే మొదటిసారి అని ఇక్కడ రాయబడింది. పస్కా పండుగ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే యేసుక్రీస్తు వారిని చూపించే క్రియ కాబట్టి, ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి వచ్చిన దాన్ని సూచించే క్రియ కాబట్టి ఆ దేవుడు ఖచ్చితంగా అందరిని కూడా ఫాలో అవ్వమన్నాడు. అది ఇప్పుడు మరలా చాలా గొప్పగా జరిగించబడుతుంది, సెలబ్రేట్ చేయబడుతుంది అని దాని అర్థం. ఈ పండగ రాజైన యోషియా ఏలుబడిలో 18వ సంవత్సరం మందు యెరూషలేములో యెహోవాకు ఆచరింపబడెను. మరియు కర్ణపిశాచి గల వారిని, సోదె చెప్పు వారిని, గృహదేవతలను, విగ్రహములను యూదా దేశమందును యెరూషలేమునందును కనబడిన విగ్రహములన్నింటినీ యోషియా తీసివేసి, విగ్రహాలని, సోదె చెప్పే వాళ్ళని, కర్ణపిశాచాలు వాటన్నిటిని కూడా నాశనం చేసి, యెహోవా మందిరమందు యాజకుడైన హిల్కియాకు దొరికిన గ్రంథమందు రాసి ఉన్న ధర్మశాస్త్ర విధులను స్థిరపరచుటకై ప్రయత్నము చేశాను. ఏదైతే ధర్మశాస్త్రంలో ఉందో దాని ప్రకారమే అందరూ బ్రతకాలి అన్నట్టుగా దానికోసం ఏవేవైతే అవసరమో అవన్నీ కూడా చేశాడు. ఇక్కడ చూడండి, ప్రయత్నము చేశాను అని ఉంది. అంటే యోషియా ఎంత ప్రయత్నించినా కానీ అతడి సైడ్ నుండి అతడు బాగానే ఉన్నాడు, కానీ ఇజ్రాయెల్ ప్రజల్లో ఇంకా చాలా మంది విగ్రహారాధనకి అలవాటు అయిపోయిన వాళ్ళు ఉన్నారు అని దాని అర్థం. యోషియా రాజైనా ఒక 17-18 సంవత్సరాల తర్వాత దొరికింది ధర్మశాస్త్రం. 31 సంవత్సరాలే పరిపాలించాడు. అంటే మహా అయితే ఒక 10-11 సంవత్సరాలు ధర్మశాస్త్ర ప్రకారంగా అందరూ బ్రతకాలి అని చెప్పి. కానీ అంత ముందు నుండి కూడా మనషే గాని, ఆమోను గాని కొన్ని 10 సంవత్సరాలు, అంత ముందు వచ్చిన రాజులు కూడా 100 సంవత్సరాలు విగ్రహారాధన బాగా అలవాటు అయిపోయింది కదా. కాబట్టి చాలా మంది ఇంకా మారలేదు, కొంతమంది మాత్రమే మారారు. అయితే యోషియా మాత్రం తన వైపు నుండి పూర్తిగా ప్రయత్నించాడు అని దాని అర్థం. అతనికి పూర్వమందున్న రాజుల్లో అతని వలె పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ బలముతోను యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేయించిన వాడు ఒకడును లేడు. ఈ మాట మనం ఒకళ్ళిద్దరు గురించే వింటాము. దావీదు గురించి విన్నాం ఆఖరిసారిగా. అంత ముందు రాజుల కన్నా మంచివాడని కొంచెం హిజ్కియా దగ్గర విన్నాం. ఆ తర్వాత హిజ్కియా కన్నా గొప్పగా ధర్మశాస్త్రాన్ని పాటించాలి అని ప్రయత్నించిన రాజు ఈ యోషియా మాత్రమే. అంత ముందున్న రాజులు ఎవరిలో కూడా అంత గొప్పగా ప్రయత్నించలేదు. యోషియా అంత మంచివాడు అనేది మనకి ఇక్కడ తెలబడింది. అతని తరువాతైనను అతని వంటి వాడు ఒకడును లేడు. ఆ తర్వాత కూడా మంచివాళ్ళు ఎవరు రాలా. యోధా రాజుల్లో ఆఖరి మంచివాడు ఎవరు అంటే యోషియా పేరే మనం చెప్పొచ్చు. యోషియా తర్వాత ఎంత మంచి కాదు కదా, అసలు ఎంతో కొంత మంచిగా ఉన్న రాజులు కూడా మనకు కనబడరు. ఇతడే ఆఖరి మంచి రాజు అని కూడా మనం చెప్పొచ్చు. అయినను మనష్షే యెహోవాకు పుట్టించిన కోపమును బట్టి ఆయన కోపాగ్ని ఇంకనూ చల్లారకుండా యోధా మీద మండుచూనే ఉండెను. మనష్షే దగ్గర చదివినప్పుడు చెప్పాను కదా నిన్నటి వీడియోలో, మనష్షే గురించి మనం ప్రతిరోజు మాట్లాడుకుంటాం ఇక నుండి అని చెప్పి. మనష్షే అంత గొప్పగా చెడు చేయించాడు, ఇజ్రాయెల్ ప్రజలకి బాగా అలవాటు చేస్తాడు. యోషియా ఎంత ప్రయత్నించినా కానీ వాళ్ళు ఇంకా చెడు చేస్తానే ఉన్నారు. అందును బట్టి దేవుడికి ఇంకా కోపం తగ్గలేదు అని ఇక్కడ రాయబడింది. కాబట్టి యెహోవా, నేను ఇజ్రాయేలు వారిని వెళ్ళగొట్టినట్టు యూదా వారిని నా సముఖమునకు దూరము చేసి నేను కోరుకొనిన యెరూషలేము పట్టణమును, నా నామమును అచట ఉంచుదును అని నేను చెప్పి ఉన్న మందిరమును నేను విసర్జించెదను అని అనుకొని ఉండెను.
బబులోను చెర అనేది ఖచ్చితంగా వస్తుంది. మేబీ అది యోషియా కాలంలో రాకపోవచ్చు, ఎందుకంటే యోషియా మంచివాడు కాబట్టి, కానీ ఖచ్చితంగా వస్తుంది. దేవుడు ప్రజలందరినీ కూడా శిక్షిస్తాడు, ఎందుకంటే ఇంకా చాలా మంది అలాగే ఉన్నారు కాబట్టి అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. యోషియా చేసిన ఇతర కార్యములను గూర్చి, అతడు చేసిన దాని అంతటిని గూర్చి యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది. అతని దినముల యందు ఐగుప్తు రాజైన ఫరో నెకో, ఫరో అనేది టైటిల్, పేరేమో నెకో, అష్షూరు రాజుతో యుద్ధము చేయుటకై యూఫ్రటీసు నది దగ్గరకు వెళ్ళుచుండగా తన్ను ఎదుర్కొన వచ్చిన రాజైన యోషియాను మెగిద్దో దగ్గర కనుగొని అతన్ని చంపెను. అతని సేవకులు అతని శవమును రథం మీద ఉంచి మెగిద్దో నుండి యెరూషలేమునకు తీసుకొని వచ్చి అతని సమాధి యందు పాతిపెట్టిరి. అప్పుడు దేశపు జనులు యోషియా కుమారుడైన యెహోయాహాజును తీసుకొని అతనికి పట్టాభిషేకము చేసి అతని తండ్రికి మారుగా అతనిని రాజుగా ఉంచిరి. ఐగుప్తు వాళ్ళు అష్షూరుతో యుద్ధానికి వెళ్తుంటే మధ్యలో వెళ్ళాడు యోషియా. ఆ ఐగుప్తులకి యూదులకి జరిగిన యుద్ధంలో యోషియా చనిపోయాడు. యోషియా తర్వాత యోషియా కుమారుడైన యెహోయాహాజు రాజుగా అయ్యాడు. మరి యోషియా అంత మంచివాడు కదా, యుద్ధంలో ఎలా చనిపోయాడు, ఐగుప్తు రాజు ఎలా చంపగలిగాడు అని కూడా కొంతమందికి డౌట్ రావచ్చు. 2వ దినవృత్తాంతాల్లో చదువుకుంటాం దీని గురించి. దేవుడు అష్షూరు రాజుకి తీర్పు తెచ్చాలి అన్న ఉద్దేశంతో అష్షూరుకిను ఐగుప్తులకి యుద్ధం జరిగేలా చేస్తాడు. ఐగుప్తు రాజు యోషియాని నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వకని హెచ్చరిస్తాడు కూడా మధ్యలో. అయినప్పటికీ యోషియా యుద్ధానికి వెళ్తాడు. దేవుడు వద్దని హెచ్చరించినా గానీ యుద్ధానికి వెళ్ళి ఆ యుద్ధంలో చనిపోయాడు అని మనం చెప్పొచ్చు. దానంత మాత్రాన యోషియా చెడ్డవాడు అని కాదు, ఆ సమయంలో విశ్వాసంలో బలహీనంగా ఉన్నాడు అని దాని అర్థం. రాజుల్లో చాలా మంది, దావీదు దగ్గర నుండి చాలా మంది మంచి వాళ్ళల్లో కూడా బలహీన సందర్భాలు ఉన్నాయి అని మనం చదువుకుంటూనే వస్తున్నాం కదా. కేవలం వాళ్ళు మంచి వాళ్ళైనంత మాత్రాన వాళ్ళు ఎక్కడెక్కడ తప్పులు చేశారో దేవుడు అవేమీ కప్పిపుచ్చలేదు కదా. దావీదు మంచివాడే, దావీదు చేసిన తప్పులు మనకు తెలిసాయి. హిజ్కియా మంచివాడే, హిజ్కియా చేసిన తప్పులు మనకు తెలిసాయి. యోషియా మంచివాడే, యోషియా చేసిన తప్పులు మనకు తెలిసాయి. చెడ్డవాళ్ళు మారు మనసు పొందినప్పుడు దేవుడు బైబిల్లో రాయించాడు, మంచి వాళ్ళు తప్పులు చేసినప్పుడు కూడా దేవుడు బైబిల్లో రాయించాడు. ఆ సమయంలో విశ్వాసంలో బలహీనంగా ఉన్నారు. ఓవరాల్ గా చూస్తే యోషియా మంచివాడు, యోధా రాజులందరిలో కల్లా మంచి వాళ్ళలో ఒకడు అని కూడా మనం చెప్పొచ్చు. ఫైనల్ గా అలాగా యోషియా చనిపోయాడు. యోషియా యొక్క కుమారుడైన యెహోయాహాజు రాజయ్యాడు. ఇక్కడ చూడండి, యోషియా చనిపోయాడు, యెహోయాహాజు రాజయ్యాడు. యెహోయాహాజు కేవలం 3 నెలలు మాత్రమే పరిపాలించడం ఉంది కదా, అదేంటో కూడా ఎందుకో కూడా ఇప్పుడు మనం చదువుకుందాం, చూద్దాం. 31వ వచనం, యెహోయాహాజు ఏలన ఆరంభించినప్పుడు 23 ఏండ్లు గలవాడై యెరూషలేములో 3 మాసములు ఏలెను. 3 నెలలు మాత్రమే ఏలాడు. అతని తల్లి లిబ్నా ఊరివాడైన ఇర్మియా కుమార్తెగు హమూటలు. ఇతడు తన పితరులు చేసిన దాని అంతటి ప్రకారము యెహోవా దృష్టికి చెడు నడత నడిచాను. తన పితరులు అంటే యోషియా కాదండి, యోషియాకి ముందున్నారు కదా మనష్షే, ఆమోను, అలాగా ఎవరైతే చెడ్డ రాజులు ఉన్నారో అలాగా దేవుడి దృష్టికి చెడ్డగా ఉన్నాడు. అష్షూరుకి కానీ బబులోనుకి కానీ దేవుడు యోధా దేశాన్ని ఇంకా అప్పగించలేదంటే హిజ్కియా, యోషియా ఇలా మంచి వాళ్ళు చేసిన పనులను బట్టి. ఇప్పుడు మంచి వాళ్ళు ఇంకెవరు లేరు. చూడండి, యోషియా తర్వాత మంచి రాజు ఒకడు కూడా మనకు కనపడ్డావు. ఇంకా తీర్పు వస్తుంది యోధా దేశం మీదకి అందాని అర్థం. ఇతడు చెడ్డవాడు. ఇతడు యెరూషలేములో ఏలుబడి చేయకుండా ఫరో నెకో హమాతు దేశం అందున్న రిబ్లా పట్టణమందు అతన్ని బంధకములో ఉంచి దేశం మీద 50 మణుగుల వెండిని 2 మణుగుల బంగారమును పన్నుగా నిర్ణయించి యోషియా కుమారుడైన ఎల్యాకీమును అతని తండ్రి అయిన యోషియా కుమారుగా రాజుగా నియమించి అతనికి యెహోయాకీము అను మారుపేరు పెట్టి యెహోయాహాజును ఐగుప్తు దేశమునకు కొనిపోగా అతడచట మృతి పొందెను. యోషియా చనిపోయిన తర్వాత యోషియా కుమారుడైన యెహోయాహాజు రాజయ్యాడు. అయితే ఐగుప్తులు వచ్చి దాడి చేశారు, యెహోయాహాజును బానిసగా పట్టుకెళ్ళిపోయారు. అతడు అక్కడ ఐగుప్తులో చనిపోయాడు. యూదా దేశానికి రాజుగా ఎల్యాకీము లేదా యెహోయాకీము రాజయ్యాడు. ఎల్యాకీము అనే పేరుని యెహోయాకీముగా మార్చారంటే ఇంకా పరిపాలిస్తుంది యోధా రాజే అయినప్పటికీ కూడా యూదా దేశం అనేది ఇప్పుడు ఐగుప్తు చేతుల్లో ఉంది. ఐగుప్తులు ఎలా నడిపిస్తే అలా నడుస్తుంది అని దాని అర్థం. మరి పూర్తిగా ఆక్రమించుకోకుండా ఎందుకు ఈ రాజులను ఇక్కడే ఉంచారు అంటే వాళ్ళ దగ్గర వెండి, బంగారం ఇవన్నీ కూడా దోచుకోవడానికి కేవలం ఒక అధికారి లాగా, జస్ట్ కీలు బొమ్మలాగా ఈ యెహోయాకీముని ఇక్కడ రాజుగా పెట్టి పైన అధికారం మొత్తం ఐగుప్తు వాళ్ళే చాలా ఇస్తున్నారు. వాళ్ళకి పన్ను కడుతున్నాడు, వాళ్ళు ఎంత అడిగితే అంత, వాళ్ళకి ఇష్టం వచ్చినంత బంగారం చెల్లిస్తున్నాడు, వెండి చెల్లిస్తున్నాడు. పరిపాలించడానికి మాత్రం ఇక్కడ ఉండి పరిపాలిస్తున్నాడు అని దాని అర్థం. మొదటగా ఐగుప్తు వచ్చింది యోధా మీదకి దాడి చేయడానికి. ఇక్కడ నుండి చాలా ఇంపార్టెంట్ అండి. ఐగుప్తు తర్వాత బబులోన్ వస్తుంది దాడి చేయడానికి. బబులోన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. యెహోయాకీము ఫరోకి ఇచ్చిన ఆజ్ఞ చొప్పున దేశం మీద పన్ను నిర్ణయించి ఆ వెండి బంగారములను ఫరోకు చెల్లించుచూ వచ్చెను. దేశపు జనుల యొద్ద నుండి వారికి నిర్ణయమైన చొప్పున వసూలు చేసి అతడు ఫరో నెకోకు చెల్లించెను. దేశ ప్రజల పైన అధిక భారం, అధిక పన్నులు ఇవన్నీ కూడా పెట్టి ఆ డబ్బు మొత్తాన్ని తీసుకెళ్లి ఐగుప్తు రాజుకి ఇస్తున్నాడు. యెహోయాకీము ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల గలవాడే యెరూషలేమున 11 సంవత్సరములు ఏలెను. అతని తల్లి రోమా ఊరి వాడైన పెదాయా కుమార్తెగు జబూదా.
ఇతడును తన పితరుల చర్యలన్నిటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడు నడత నిలిచెను. ఇతడు కూడా చెడ్డవాడే. ఐగుప్తు వాళ్ళు ఎలా చెబితే అలా పరిపాలిస్తున్నాడు. కొంతకాలం తర్వాత ఏం జరిగింది? యోధా దేశం మీద దాడి చేయడానికి బబులోన్ వచ్చింది. ఇప్పుడు దాకా ఐగుప్తు చెప్పినట్టుగా నడిచారు కదా వాళ్ళు. ఇప్పుడు బబులోను దాడికి వస్తుంది. ఏం జరుగుతుందో చూద్దాం. రాజుల 2వ గ్రంథం 24వ అధ్యాయం. యెహోయాకీము దినముల్లో బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేం మీదకి వచ్చాను. ఇప్పుడు దాకా ఐగుప్తు ఒకటే అనుకుంటే బబులోను రాజ్యం కూడా యోధా దేశం మీదకి దాడి చేయడానికి వచ్చింది. బబులోను రాజు నెబుకద్నెజరు. ఈ నెబుకద్నెజరు అనే పేరు మీరు గుర్తుపెట్టుకోండి. ఈ నెబుకద్నెజరు వచ్చి యోధా దేశం మీద పడ్డాడు. యెహోయాకీము అతనికి దాసుడై 3 ఏండ్లు సేవ చేసిన తరువాత అతని మీద తిరుగుబాటు చేయగా, ఎప్పుడైతే బబులోను రాజు యోధా దేశం మీద దాడి చేశాడో యెహోయాకీము ఏమయ్యాడు? అతనికి దాసుడయ్యాడు. అంత ముందు దాకా ఐగుప్తుకు దాసుడు, ఇప్పుడు బబులోనుకు దాసుడు. 2 పెద్ద రాజ్యాల మధ్యలో అణిగిపోతుంది యోధా రాజ్యం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ యెహోయాకీము అంత ముందు దాకా ఐగుప్తులు చెప్పినట్టుగా నడుచుకున్నాడు. ఇప్పుడు బబులోను రాజు చెప్పినట్టుగా నడుచుకుంటున్నాడు. బబులోను రాజు ఏది చెప్తే అది 3 సంవత్సరాలు చేస్తాడు. ఆ తర్వాత బబులోను రాజు పైన తిరుగుబడతాడు. అది ఎలాగో కూడా మనం ఇప్పుడు చదువుకుంటూ వెళ్దాం. 3 ఏండ్లు సేవ చేసిన తరువాత నెబుకద్నెజరు మీద అంటే బబులోను మీద తిరుగుబాటు చేస్తున్నాడు. యెహోవా అతని మీదికిని తన సేవకులైన ప్రవక్తల ద్వారా తాను సెలవిచ్చిన మాట చొప్పున యూదా దేశమును నాశనము చేయుటకై దాని మీదికిని కల్దీల సైన్యములను, సిరియనుల సైన్యమును, మోయాబీల సైన్యమును, అమ్మోనీల సైన్యమును రప్పించెను. ఎప్పుడైతే వీళ్ళు బబులోను మీద తిరుగుబాటు చేస్తున్నారో ఆ బబులోను యొక్క అధికారంలో ఏవేవైతే ఉన్నాయో, బబులోను ఇప్పటికే పెద్ద రాజ్యం అయిపోయింది కదా. హిజ్కియా కాలంలో కొంచెం చిన్న రాజ్యమే, ఇప్పుడు పెద్ద రాజ్యం అయిపోయింది. దాని ఆధీనంలో ఏవైతే రాజ్యాలు ఉంటాయో ఆ రాజ్యాలన్నీ కూడా వచ్చి ఒకటేసారి యోధా దేశం మీద దాడి చేసాయి. మనష్షే చేసిన క్రియలన్నింటిని బట్టి, అతడు నిరపరాధులను హతము చేసిన దాన్ని బట్టి యూదా వారు యెహోవా సముఖము నుండి పాలద్రోడబడినట్లుగా ఆయన ఆజ్ఞ వలన ఇది వారి మీదికి వచ్చెను. మనష్షే కాలంలో జరిగిన చెడు క్రియలు అనేవి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతానే ఉన్నాయి. ఇజ్రాయెల్ ప్రజలు ఇంకా పాపాలు చేస్తూనే ఉన్నారు. అందుకే ఇప్పుడు బబులోను వచ్చి వీళ్ళ దేశం మీద దాడి చేసింది. ఇక్కడతో బబులోను చెర ఆరంభమైంది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. బబులోను చెర ఎక్కడ మొదలైంది అనగానే మీకు గుర్తు రావాల్సిన పేరు యెహోయాకీము. యెహోయాకీము దగ్గర ఆరంభమైంది. పూర్తిగా బబులోనీలు ఇజ్రాయెల్ దేశం మొత్తాన్ని పాడు చేయడానికి ఇంకా కొన్ని సంవత్సరాలు ఉంది. అది కూడా ఎలాగో మనం చదువుకుంటూ వెళ్దాం. మీరు గుర్తుపెట్టుకోండి. బబులోను రాజ్యానికి చెరగా అంటే బానిసలుగా ఇజ్రాయేలీలు వెళ్ళటం అనేది 3 దఫాలుగా జరిగింది. అంటే 3 సార్లు యూదా దేశ ప్రజలు బబులోనికి బానిసలుగా వెళ్ళిపోయారు. ఒకటేసారి అందరూ వెళ్ళకుండా మొదటిసారి కొంతమంది, రెండోసారి ఇంకొంతమంది, మూడోసారి ఇంకా పూర్తిగా చాలా మంది, అలాగా 3 సార్లుగా యోధా ప్రజలు బబులోను దేశంలోనికి బానిసలుగా కొనుక్కోబడ్డారు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. మొదటిది చెర మొదటి భాగం అనేది ఇక్కడ. అంటే ఫస్ట్ టైం ఎవరెవరైతే కొంతమంది ప్రజలు యోధా దేశం నుండి బబులోను దేశానికి బానిసలుగా వెళ్ళిపోయారో అది యెహోయాకీము కాలంలో జరిగింది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇదంతా కూడా మనకి ఎందుకు అవసరం అంటే తర్వాత మనం దానియేలు పుస్తకం చదువుకుంటాం. ఆ పుస్తకం మనకు అర్థం అవ్వాలంటే ఇదంతా కూడా మనకు తెలియాలి. ఎందుకంటే మొదటి భాగంలో ఎవరెవరైతే బబులోనికి బానిసలుగా వెళ్ళిపోయారో వాళ్ళల్లోనే దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో వీళ్ళందరూ కూడా ఉంటారు. వీళ్ళందరూ కూడా ఈ కాలంలోనే యెహోయాకీము కాలంలో బబులోను దాడి చేసినప్పుడు యోధా దేశంలో నుండి బబులోనికి బానిసలుగా చెరగా వెళ్ళిపోయారు అని దాని అర్థం. అతడు నిరపరాధుల రక్తముతో యెరూషలేమును నింపినందున అది క్షమించుటకు యెహోవాకు మనస్సు లేకపోయెను. మనష్షే కాలంలో ఏదైతే విగ్రహారాధన జరిగిందో అది ఇప్పుడు వరకు కంటిన్యూ అవుతా వచ్చింది. ఇంకా ప్రజల యొక్క చెడుతనాన్ని బట్టి దేవుడి తీర్పును తీసుకొస్తున్నాడు అని దాని అర్థం. యెహోయాకీము చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు జరిగించిన దానంతటినీ గూర్చి యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది. యెహోయాకీము తన పితరులతో కూడా నిద్రించగా అతని కుమారుడైన యెహోయాకీను అతనికి మారుగా రాజాయను. యెహోయాకీము, యెహోయాకీను ఈ 2 కూడా పేర్లు మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. యెహోయాకీము వేరు, యెహోయాకీను వేరు. యెహోయాకీము కాలంలో మొదటిసారిగా బబులోను యుద్ధం చేసి కొంతమందిని చెరక పట్టుకెళ్ళిపోయింది. ప్రస్తుతానికి బబులోను వచ్చి దాడి చేసింది. యెహోయాకీము చనిపోయాడు. అతని కుమారుడైన యెహోయాకీను రాజయ్యాడు. బబులోను రాజు ఐగుప్తు నదికిని యూఫ్రటీసు నదికిని మధ్య ఐగుప్తు రాజు వశమునున్న భూమిని అంతటినీ పట్టుకొనగా ఐగుప్తు రాజు ఇక ఎన్నటికిని తన దేశము విడిచి బయలుదేరుట మానెను. ఐగుప్తు రాజు కూడా ఏం చేయలేకపోయాడు. బబులోను రాజ్యాన్ని ఐగుప్తు రాజు కూడా ఏం చేయలేకపోతున్నాడు అని దాని అర్థం. అంత గొప్పగా బబులోను రాజ్యం అనేది ఎదుగుతుంది. ఈ బబులోను రాజ్యం ద్వారా దేవుడు మిగతా వాళ్ళందరికీ కూడా తీర్పు తీరుస్తున్నాడు అని దాని అర్థం. యెహోయాకీను ఏలన ఆరంభించినప్పుడు 18 ఏండ్ల గలవాడై యెరూషలేమునందు 3 మాసములు ఏలెను.
యెరూషలేము వాడైన ఎల్నాతాను కుమార్తెగు నెహుష్ట అతనికి తల్లి. యెహోయాకీము కాలంలో బబులోను వచ్చింది, దాడి చేసింది, చాలా వరకు చెరగా పట్టుకెళ్ళిపోయింది. ఇంకా మిగిలి ఉన్న రాజ్యానికి ఏదైతే కొంతైనా మిగిలిందో దానికి రాజుగా యెహోయాకీను అయ్యాడు. యెహోయాకీను పరిపాలిస్తూ ఉన్నాడు. అతడు తన తండ్రి చేసిన దానంతటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఇతడు కూడా చెడ్డవాడే, యెహోయాకీను కూడా. ఆ కాలమందు బబులోను రాజైన నెబుకద్నెజరు యొక్క సేవకులు యెరూషలేము మీదకి వచ్చి పట్టణమును ముట్టడి వేసిరి. ఇది రెండోసారి. మొదటిసారేమో యెహోయాకీము కాలంలో వచ్చారు, ఇప్పుడేమో యెహోయాకీను కాలంలో వస్తున్నారు. అప్పటికి ఇప్పటికి సుమారుగా ఒక 7-8 సంవత్సరాల గ్యాప్ ఉంది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. బబులోనీలు మరలా రెండోసారి వచ్చి దాడి చేశారు. వారు పట్టణమును ముట్టడి వేయిచుండగా బబులోను రాజైన నెబుకద్నెజరు తానే దాని మీదకి వచ్చాను. అంతకుముందేమో సైనికులు పంపించాడు, ఇప్పుడు నెబుకద్నెజరే డైరెక్ట్ గా వచ్చి యుద్ధం చేస్తున్నాడు. అప్పుడు యూదా రాజైన యెహోయాకీనును అతని తల్లియును అతని సేవకులను అతని కింది అధిపతులను అతని పరివారమును బయలు వెళ్లి బబులోను రాజునొద్దకు రాగా బబులోను రాజు ఏలుబడిలో 8వ సంవత్సరమున అతన్ని పట్టుకొనెను. మరియు అతడు యెహోవా మందిరపు ధననిధిలో ఉన్న పదార్థములను రాజు ఖజానాలో ఉన్న సొమ్మును పట్టుకొని ఇజ్రాయేలు రాజైన సొలొమోను యెహోవా ఆలయమునకు చేయించిన బంగారపు ఉపకరణములన్నింటినీ యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున తొనకలుగా చేయించి ఎత్తుకొని పోయెను. యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున అంటే హిజ్కియా దగ్గర మనం చదువుకున్నాం కదా, దేవుడు హిజ్కియాతో చెప్పిస్తాడు కదా, ఏ బంగారం ఏదైతే ఆ సంపద అదంతా కూడా నువ్వు చూపించావో బబులోను రాజుకి, ఆ బబులోను వాళ్ళు వచ్చి మొత్తం అంతా దోచుకెళ్ళిపోతారు అని ఆ ప్రవచనం ఇక్కడ నెరవేరింది. హిజ్కియాతో దేవుడు చెప్పిన ప్రవచనం ఇక్కడ నెరవేరింది అని దాని అర్థం. ఈ రెండవసారి దాడికి వచ్చినప్పుడు బబులోను వాళ్ళు దేవాలయం యొక్క సంపదని, యెరూషలేము యొక్క సంపదని ఇదంతా కూడా తీసుకెళ్లిపోయారు. మరలా రెండోసారి కూడా చాలా మందిని బానిసలుగా తీసుకెళ్లిపోయారు అని దాని అర్థం. ఇలా రెండోసారి ఎప్పుడైతే బానిసత్వంలోకి తీసుకెళ్లిపోయారో ఈ రెండవసారి వెళ్ళిన వాళ్ళల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పేరు యెహెజ్కేలు. మొదటిసారి చెరలోకి వెళ్ళిపోయినప్పుడేమో దానియేలు, షడ్రకు, మిషకు, అబేద్నెగో వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. రెండవసారి చెరకు వెళ్ళిపోయిన వాళ్ళల్లో యెహెజ్కేలు పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలాగా మరలా వచ్చారు, దాడి చేశారు, ఈసారి ఆస్తి అదంతా కూడా తీసుకెళ్లిపోయారు. అదియుగాక అతడు దేశపు జనుల్లో అతి బేదలైన వారు తప్ప మరి ఎవరునూ లేకుండా యెరూషలేం పట్టణం అంతటిలోనున్న అధిపతులను, పరాక్రమశాలులను 10,000 మందిని, వీరుగాక కంసాలి వారిని, కమ్మరి వారిని చెరతీసుకొని పోయెను. పేదవాళ్ళను వదిలేసి మిగిలిన వాళ్ళందరినీ కూడా బానిసలుగా తీసుకెళ్లిపోతున్నాడు. ఇదంతా కూడా ఎందుకు? అక్కడ తీసుకెళ్లి వాళ్ళ చేత సేవ చేయించుకోవడానికి. ఇక్కడ కేవలం పేదవాళ్ళు మాత్రమే ఉంటే వాళ్ళు మరలా తిరుగుబాటు చేయలేరు కదా, ఎవరు లీడర్ లేకుండా. అందుకని రాజ్యాన్ని నాశనం చేయడానికి ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క పథకాలు. అతడు యెహోయాకీనును, రాజు తల్లిని, రాజు భార్యలను, అతని పరివారమును, దేశములోని గొప్పవారిని చెరపెట్టి యెరూషలేము నుండి బబులోను పురమునకు తీసుకొని పోయెను. 7,000 మంది పరాక్రమశారులను, 1000 మంది కంసాలి వారిని, కమ్మవారిని, యుద్ధమందు ఆరితేరిన శక్తిమంతులందరినీ బబులోను రాజు చెరపెట్టి బబులోను పురమునకు తీసుకొని వచ్చెను. వాళ్ళందరినీ పట్టుకొని బానిసలుగా తీసుకెళ్లిపోయాడు. మరియు బబులోను రాజు అతని పినతండ్రి అయిన మత్తన్యాకు సిద్కియా అను మారు పేరు పెట్టి అతని స్థానమందు రాజుగా నియమించాను. పినతండ్రి అయిన మత్తన్యా ఇతనికి మళ్ళీ సిద్కియా అని పేరు మార్చాడు. పేరు ఇతనే మార్చాడు అంటే ఉండడానికి యోధా దేశానికి సంబంధించిన రాజే ఉన్నప్పటికీ పరిపాలన మొత్తం బబులోను ఎలా కోరుకుంటే అలా జరుగుతుంది. బబులోను యొక్క చేతిలో కీలు బొమ్మ అని దాని అర్థం. అంతకుముందు ఎలా అయితే యెహోయాకీము ఐగుప్తు వల్ల రాజుగా అయ్యాడో ఇప్పుడు ఈ సిద్కియా అనే వ్యక్తి బబులోను వల్ల రాజు అయ్యాడు. సిద్కియా రాజైనంత మాత్రాన యెహోయాకీను చనిపోయాడని మీరు అనుకోకండి. యెహోయాకీను ఇంకా చనిపోలేదు, బానిసగా నెబుకద్నెజరు దగ్గరే ఉన్నాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. దేవుడు ఈ యెహోయాకీన్ని ఎలా రక్షించాడు, అతని ద్వారా దావీదు సంతానాన్ని దేవుడు ఎలా రక్షించాడు, బబులోను చెర తర్వాత వాళ్ళు మరలా ఎలా తిరిగి వచ్చారు, ఇవన్నీ కూడా మనం యజ్రా, నెహమ్యా, ఎస్తెరు ఆ పుస్తకాల్లో చదువుకుందాం. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మరలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యెహోయాకీను చనిపోలేదు, నెబుకద్నెజరు దగ్గర బానిసగా ఉన్నాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. యెహోయాకీన్ని తీసుకెళ్లిపోయి అతనికి మారుగా సిద్కియా అనే ఒక వ్యక్తిని, అతని పినతండ్రిని ఇక్కడ రాజుగా పెట్టారు. సిద్కియా ఏలన ఆరంభించినప్పుడు 21 సంవత్సరములు గలవాడు. అతడు యెరూషలేమునందు 11 సంవత్సరములు ఏలెను. అతని తల్లి లిబ్నా ఊరి వాడైన ఇర్మియా యొక్క కుమార్తెగు హమటూలు. యెహోయాకీము యొక్క చర్య అంతటి చొప్పున సిద్కియా యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఈ సిద్కియా అనే వ్యక్తి కూడా చెడ్డవాడే. యూదా వారి మీదను యెరూషలేము వారి మీదను యెహోవా తెచ్చుకొనిన కోపమును బట్టి తన సముఖములో నుండి వారిని తోలివేయుటకై బబులోను రాజు మీద సిద్కియా తిరగబడెను. అంతకుముందు ఎలా అయితే యెహోయాకీము తిరగబడ్డాడో బబులోను మీద, కొంతకాలం బానిసగా ఉన్న తర్వాత ఎలా అయితే తిరగబడ్డాడో ఇప్పుడు సిద్కియా కూడా ఓ 10 సంవత్సరాలు బానిసగా ఉన్న తర్వాత తిరగబడుతున్నాడు బబులోను మీద అని దాని అర్థం. ఈ తిరుగుబాటు
తిరుగుబాటు ఎలా జరిగింది అనేది మనం రాజుల 2వ గ్రంథం 25వ అధ్యాయంలో చదువుకుందాం. ఇది ఈ పుస్తకానికి ఆఖరి అధ్యాయం. ఏం జరుగుతుందో చదువుకుంటూ వెళ్దాం. అతని ఏలుబడిలో 9వ సంవత్సరమందు 10వ మాసము 10వ దినమందు బబులోను రాజైన నెబుకద్నెజరును అతని సైన్యం అంతయు యెరూషలేము మీదికి వచ్చి దానికి ఎదురుగా దిగి దాని చుట్టూను ముట్టడి దెబ్బలు కట్టిరి. మరలా 3వసారి బబులోను వాళ్ళు యూదా దేశం మీదకి యుద్ధానికి వస్తున్నారు అని దాని అర్థం. సిద్కియా 9 సంవత్సరాల తర్వాత బబులోను మీద యుద్ధం చేశాడు. ఇప్పుడు మూడవసారి యుద్ధం జరుగుతుంది. ఈ 3వసారి మిగిలిన ప్రజలను కూడా బానిసలుగా తీసుకెళ్లిపోతారు బబులోనికి. అది ఎలాగో కూడా చదువుకుంటూ వెళ్దాం. ఈ ప్రకారము రాజైన సిద్కియా ఏలుబడి యందు 11వ సంవత్సరం వరకు పట్టణము ముట్టడి వేయబడి ఉండగా 4వ నెల 9వ దినమందు పట్టణములో క్షామము అఘోరమాయను. ఇంకా చుట్టుపక్కలంతా కూడా బబులోను కంట్రోల్ చేస్తుంది. లోపలికి ఆహారం రావడానికి మార్గం లేదు కాబట్టి లోపలంతా కూడా పెద్ద కరువు వచ్చింది. దేశపు జనులకు ఆహారము లేకపోయెను. ఇవన్నీ కూడా మనం యెహెజ్కేలు పుస్తకంలో కూడా మాట్లాడుకుంటాం. మొత్తానికి చాలా పెద్ద కరువు వచ్చింది, చాలా బాధ వచ్చింది. కల్దీయులు పట్టణ ప్రాకారమును పడగొట్టగా సైనికులు రాత్రి అందు రాజు తోట దగ్గర 2 గోడల మధ్యనున్న ద్వారపు మార్గమున పారిపోయిరి. రాజు కుటుంబం ఏమో తప్పించుకుని వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రజలందరేమో కరువు వచ్చి ఏం చేయాలో తెలియకున్నారు. రాజైన సిద్కియా ఏమో పారిపోతున్నాడు. అయితే కల్దీయులు పట్టణము చుట్టూ ఉండగా రాజు మైదానమునకు పోవు మార్గమున వెళ్ళిపోయెను. కల్దీయుల సైన్యము రాజును తరిమి అతని సైన్యము అతనికి దూరముగా చెదిరిపోయినందున యెరికో మైదానమందు అతన్ని పట్టుకొనిరి. వారు రాజును పట్టుకొని రిబ్లా పట్టణమందున్న బబులోను రాజునొద్దకు తీసుకొని పోయినప్పుడు రాజు అతనికి శిక్ష విధించెను. సిద్కియా చూచుచుండగా వారు అతని కుమారులను చంపి సిద్కియా కన్నులు ఓడదీయించి ఇత్తడి సంఖ్యలతో అతన్ని బంధించి బబులోను పట్టణమునకు తీసుకొని పోయిరి. ఇప్పుడు సిద్కియాను కూడా బంధించి తీసుకెళ్లిపోతున్నారు. కాకపోతే బంధించే ముందు అతని కన్నులు ఓడదీసి అంటే గుడ్డితనం కలగజేశాడు. చివరిగా సిద్కియా ఏం చూశాడయ్యా తన కళ్ళతో అంటే తన కుమారులు తన వంశం మొత్తం చంపబడడం, తన వంశం మొత్తం పాడైపోవడం చూశాడు. ఈ ప్రవచనాలు, ప్రవచన నెరవేర్పులు ఇవన్నీ కూడా మనం ఇర్మియా గ్రంథంలో కూడా చదువుకుంటాం. ఈ ప్రవచనాలు, ఈ ప్రవచన నెరవేర్పులు ఇవన్నీ కూడా మనం ఇర్మియా గ్రంథంలో కూడా చదువుకుంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మరలా చెప్పాను కదా, ఈ రాజుల చివరి అధ్యాయాలు అనేవి బైబిల్లో ఉన్న మిగతా పుస్తకాలు మనకు అర్థం అవడానికి చాలా ఇంపార్టెంట్. అందుకే ప్రతిదీ కూడా చెప్పుకుంటూ వస్తున్నా. 3 సార్లు వెళ్ళిపోయారు చెరలోకి. మొదటిసారిగా కొంతమంది దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో అలాగా, రెండోసారి ఏమో యెహెజ్కేలు అలా కొంతమంది, 3వసారి ఏమో ఇప్పుడు పూర్తిగా యూదా దేశం అనేది పట్టబడింది. కేవలం పట్టబడమే కాదు, 3వసారి ఏం జరుగుతుందో చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్. మరియు బబులోను రాజైన నెబుకద్నెజరు ఏలుబడిలో 19వ సంవత్సరం మందు 5వ నెల 7వ దినమున రాజదేహ సంరక్షకులకు అధిపత్యగు బబులోను రాజు సేవకుడగు నెబూజరదాను యెరూషలేమునకు వచ్చి యెహోవా మందిరమును, రాజనగరును, యెరూషలేమునందున్న ఇండ్లన్నింటినీ, గొప్పవారి ఇండ్లన్నింటినీ అగ్ని చేత కాల్పించెను. మరియు రాజదేహ సంరక్షకుల అధిపతుల యొద్దనున్న కల్దీయుల సైనికులందరూ యెరూషలేము చుట్టూనున్న ప్రాకారమును పడగొట్టిరి. పట్టణమందు మిగిలి ఉండిన వారిని, బబులోను రాజు పక్షమున చేరిన వారిని, సామాన్య జనుల్లో శేషించిన వారిని రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరదాను చెరగొని పోయాను. యుద్ధంలో చనిపోయిన వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళందరినీ కూడా బానిసలుగా తీసుకెళ్లిపోయారు. యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాకారం, యెరూషలేము చుట్టూ ఉన్న గోడ కూలిపోయింది. అంతటితో అయిపోయిందా? వ్యవసాయదారులను, ద్రాక్ష తోట వారును ఉండవలెనని దేశపు బేద జనముల్లో కొందరిని ఉండనిచ్చాను. వాళ్ళకి ఎవరి వల్ల అయితే ఉపయోగం లేదో అలాంటి బేద వాళ్ళని మాత్రం ఇక్కడ వదిలేశారంటే కాదు, మరలా వాళ్ళ దగ్గర నుంచి పన్నులు కలెక్ట్ చేయడం అవన్నీ కూడా ఉంటాయి అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మొత్తం ఆల్మోస్ట్ చాలా మందిని అయితే బానిసలుగా తీసుకెళ్లిపోయారు. కేవలం వాళ్ళ దగ్గర పంటలు, పన్నులు అవి తీసుకోవచ్చో అలాంటి పేదవాళ్ళను మాత్రం వదిలేశారు. మరియు యెహోవా మందిరమందున్న ఇత్తడి స్తంభములను, మట్లను, యెహోవా మందిరమందున్న ఇత్తడి సముద్రమును కల్దీలు తొనకలుగా కొట్టి ఆ ఇత్తడిని బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోయెను. యెరూషలేము మందిరం, సొలొమోను కట్టిన యెరూషలేము దేవాలయం కూలిపోతుంది. సేవ కొరకై ఉంచబడిన పాత్రలను, చేటలను, ముండ్లను, దోపార్తులను, ఇత్తడి ఉపకరణములన్నింటినీ వారు తీసుకొని పోయిరి. అగ్ని పాత్రలు, గిన్నెలు మొదలైన వెండి వస్తువులు, బంగారు వస్తువులు రాజదేహ సంరక్షకుల అధిపతి తీసుకొని పోయెను. మరియు అతడు యెహోవా మందిరమునకు సొలొమోను చేయించిన 2 స్తంభములను, సముద్రమును, మట్లను తీసుకొని పోయెను. ఈ ఇత్తడి వస్తువుల యొక్క ఎత్తు లెక్కకు మించి ఉండెను.
సొలొమోను చాలా ఎక్కువ ఎత్తడితో బంగారంతో దేవాలయాన్ని కట్టాడు కదా, అదంతటినీ కూడా ఎక్కడికక్కడ కూలగొట్టి ఆ బంగారాన్ని వెండిని ఇత్తడిని తీసుకెళ్లిపోతున్నారు. ఒక్కొక్క స్తంభపు నిడివి 18 మూరలు, దాని పైపీట ఇత్తడిది, పైపీట నిడివి 3 మూరలు, మరియు ఆ పైపీట చుట్టూ ఉన్న అల్లికలను దానిమ్మ పండ్లను ఇత్తడివి. 2వ స్తంభమును వీటి వలె అల్లిక పని కలిగి ఉండెను. ఇవన్నీ కూడా సొలొమోను దేవాలయాన్ని ఎలా నిర్మించాడు అనే దగ్గర మనం వీడియోలతో సహా చూసాం. వాటన్నిటిని కూడా దేనికి దానికి ఎప్పదీసి దేనికి దానికి నాశనం చేసి అవన్నీ కూడా తీసుకెళ్లిపోతున్నారు అని దాని అర్థం. రాజ దేహ సంరక్షకుల అధిపతి ప్రధాన యాజకుడైన శరాయాను, 2వ యాజకుడైన జఫన్యాను, 3 ద్వారపాలకులను పట్టుకొనెను. ఆ దేవాలయం దగ్గర పనిచేసే వాళ్ళను కూడా బానిసలుగా తీసుకెళ్లిపోతున్నారు. మరియు ఆయుధస్తుల మీద నియమింపబడిన అధిపతిని పట్టణములో నుండి తీసుకొని పోయి రాజసముఖమును కనిపెట్టుకొని ఉండి వారిలో పట్టణమందు దొరికిన 5గురిని, దేశపు జనులను సంఖ్య చేయు వారి అధిపతి యొక్క లేఖికుని, సామాన్య జనులలో పట్టణమందు దొరికిన 60 మందిని పట్టుకొని పోయెను. రాజ దేహ సంరక్షకుల అధిపత్యగు నెబూజరదాను వీరిని తీసుకొని రిబ్లా పట్టణమందున్న బబులోను రాజునొద్దకు రాగా, బబులోను రాజు హమాదు దేశమందున్న రిబ్లా పట్టణమందు వారిని చంపించెను. ఎవరెవరైతే దేవాలయం దగ్గర ఉంటారో వాళ్ళందరినీ కూడా, ముఖ్యమైన వాళ్ళని ఎవరైతే తిరుగుబాటు చేస్తారో అని ఉంటుందో వాళ్ళని మాత్రం చంపేస్తున్నారు. ఎవరైతే తిరుగుబాటు చేయకుండా వాళ్ళకు ఉపయోగపడతారో వాళ్ళని మాత్రం బానిసలుగా తీసుకెళ్లిపోతున్నారు. ఈ రీతిగా యూదావారు తమ దేశములో నుండి ఎత్తుకొని పోబడిరి. యోదావారి దేశం యోదావారిది కాకుండా పోయింది. ఆ దేశం నుండి వీళ్ళని ఎత్తుకెళ్ళిపోయారు, అంటే బానిసలుగా తీసుకెళ్లిపోయారు బబులోను దేశానికి. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా దేశమందు ఉండనిచ్చిన వారి మీద అతడు షాఫానుకు పుట్టిన అహీకాము కుమారుడైన గెదల్యాను అధిపతిగా నిర్ణయించెను. ఇక్కడున్న కొంతమంది జనం, ఆ పేదవారు, వారందరి మీద అధిపతిగా పెట్టాడు. వీళ్ళు ఏం చేస్తారంటే పన్ను కలెక్ట్ చేసి అది నెబుకద్నెజరుకి ఇస్తూ ఉంటారు. అలాగే మొత్తం యూదా పట్టణం నాశనం అయిపోయింది, దాని చుట్టుపక్కల ఉన్న గోడ ప్రాకారం నాశనం అయిపోయింది, యెరూషలేము దేవాలయం నాశనం అయిపోయింది, మొత్తం కూడా యోధా దేశం నాశనం అయిపోయింది అని దాని అర్థం. యూదా వారి సైన్యాధిపతులందరూ, వారి జనులందరూ బబులోను రాజు గెదల్యాను అధిపతిగా నియమించిన సంగతి విని మిస్పా పట్టణమందున్న గెదల్యా యొద్దకు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును, కరేహా కుమారుడైన యోహానానును, నెటోపాతీయుడైన తన్హిమెతు కుమారుడగు శరాయాయును, మాయకాతీయుడైన ఒకనికి పుట్టిన యజన్యాయును కూడిరాగా, గెదల్యా వారితోనూ వారి జనులతోనూ ప్రయాణము చేసి కల్దీలకు మనము దాసులమైతిమి అని జడియవద్దు, దేశమందు కాపురముండి బబులోను రాజునకు మీరు సేవ చేసిన ఎడల మీకు మేలు కలుగును అని చెప్పాను. బబులోను వాళ్లే కదా ఇతను అధిపతిగా పెట్టారు, మనం చావకుండా ఉండాలంటే వాళ్ళకి సేవ చేయాలి, భయపడకుండా వాళ్ళకి సేవ చేద్దాం, అప్పుడు మనం బతుకుతాం అన్నట్టుగా గెదల్యా మాట్లాడాడు. అయితే 7వ మాసమందు రాజు వంశకుడగు ఎలీమాషాకు పుట్టిన నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు 10 మంది మనుషులను పిలుచుకొని వచ్చి గెదల్యా మీద పడగా అతడు మరణమాయెను. మరియు మిస్పాలో అతని యొద్దనున్న యూదులను కల్దీలను అతడు హతము చేశాను. ఆ గెదల్యాను కూడా చంపేశారు. అంటే చిన్న అధికారం కూడా యోధా దేశంలో మిగలలేదు, అసలు ఒక ప్రాపర్ వ్యవస్థ లేదు, ప్రాపర్ స్ట్రక్చర్ లేదు, పూర్తిగా నాశనం అయిపోయింది అంటానికి ఇది ఒక ఉదాహరణ. అప్పుడు కొద్దివారేమి గొప్పవారేమి జనులందరూ న్యాయాధిపతులను లేచి కల్దీల భయము చేత ఐగుప్తు దేశమునకు పారిపోయిరి. మరి ఇలా గెదల్యాన్ని చంపారు కదా, వీళ్ళను కూడా చంపేస్తారేమన్న భయంతో ఎవరైతే చంపారో వాళ్ళందరూ కూడా ఐగుప్తు దేశానికి పారిపోయారు. ఎవరైతే బానిసలుగా బబులోన్ దేశానికి వెళ్ళారో వాళ్ళు కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎటెటో చెదిరిపోయారు. ఐగుప్తు దేశానికి కొంతమంది పారిపోవడం, కొంతమంది ఎలా పడితే అలా బతకడం, అలాగా పూర్తిగా నాశనం అయిపోయారు అని దాని అర్థం. యూదా రాజైన యెహోయాకీను చెరలో ఉంచబడిన 37వ సంవత్సరమున 11వ నెల 27వ దినమున బబులోను రాజైన ఎవీల్మెరోదకు తాను ఏలనారంభించిన సంవత్సరమందు బందీ గృహములో నుండి యూదా రాజైన యెహోయాకీను తెప్పించి, నెబుకద్నెజర్ చనిపోయాడు, నెబుకద్నెజర్ తర్వాత రాజైన ఎవీల్మెరోదకు అనే వ్యక్తి ఈ యెహోయాకీను మరలా జైలు నుండి రప్పించి అతనితో దయగా మాట్లాడి అతని పీఠమును బబులోన్లో తన యొద్దనున్న రాజుల పీఠములు అందరికంటే ఎత్తు చేశాను. అంటే దేవుడు కృప చూపిస్తున్నాడు. దేవుడు ఈ బబులోను రాజు ద్వారా యెహోయాకీను మీద కృప చూపిస్తున్నాడు. ఎందుకంటే యూదా ప్రజలు తర్వాత దేవుడికి ప్రార్థన చేస్తారు బబులోను చెరలో. అషూరు వాళ్ళకి కాదు, అషూరు చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇజ్రాయెల్ అందరూ కూడా చెదిరిపోయారు కదా, అలా కాకుండా యూదా దేశ ప్రజలు మాత్రం తర్వాత దేవుడికి ప్రార్థన చేస్తారు. దేవుడు బబులోను చెర నుండి మరలా రక్షిస్తాడు. దానికి ప్రణాళికలు ఇక్కడే జరుగుతున్నాయి. దేవుడు దావీదు యొక్క వంశాన్ని కాపాడుతూనే వస్తున్నాడు, ఫ్యూచర్లో జరగబోయే దాని గురించి అని దాని అర్థం మనం చదువుకుంటూ
చదువుకుంటూ వెళ్దాం. కాగా అతడు తన బందీగృహ వస్త్రములను తీసివేసి వేరు వస్త్రములను ధరించుకొని తాను బతికిన దినములన్నీ రాజు సన్నిధిని భోజనము చేయుచూ వచ్చెను. బబులోను రాజుల్లో ఒక రాజులాగా యెహోయాకీను అక్కడ బతుకుతున్నాడు. తర్వాత యెహోయాకీను యొక్క సంతానం మరలా యోధా దేశానికి వచ్చిద్ది అనే దానికి ఇది ఒక సూచన. యేసుక్రీస్తు వారి యొక్క వంశావళి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారి యొక్క వంశావళిలో కూడా యెహోయాకీను వరకు మనం చదువుకుంటాం. యెహోయాకీను తర్వాత ఎవరున్నారు, వాళ్ళు బానిసత్వం నుండి మరలా యోధా దేశానికి ఎలా వచ్చారు, బానిసత్వంలో ఎంతకాలం ఉన్నారు, ఆ టైంలో ఏం జరిగింది, ఇవన్నీ కూడా మనం ఎజ్రా, నెహమ్యా, యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు వీటన్నిటిలో కూడా చదువుకుంటూ వెళ్దాం. అవన్నీ కూడా తర్వాత మనం చదువుకుందాం. దేవుడు ఫ్యూచర్లో వాళ్ళని రక్షించడానికి ఒక ప్రణాళికని సిద్ధపరుస్తున్నాడు అనేది మనకు తెలియబడడం కోసం ఇదంతా కూడా ఇక్కడ రాయబడింది. మరియు అతని భత్యము ఏనాటికి ఆనాడు రాజు చేత నిర్ణయింపబడినదై అతడు బ్రతికినన్నాళ్ళు చొప్పున అతనికి ఇయ్యబడుచూ ఉండెను. ఆ యెహోయాకీన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు అంత అని అర్థం. ఇదంతా కూడా మనకి ఏం తెలియజేస్తుందంటే కరెక్ట్గా ఇజ్రాయెల్ దేశంతో పాటే వీళ్ళు బానిసత్వంలోకి వెళ్ళిపోయినా తర్వాత అయినా కానీ బబులోను చెరలోనికి యూదా వాళ్ళు వెళ్ళిపోయారు. తప్పు చేసిన వాళ్ళని ఖచ్చితంగా దేవుడు శిక్షిస్తాడు. ఒకవేళ వాళ్ళు మరలా మారు మనసు పొందితే మరలా రక్షిస్తాడు అనే దానికి ఈ రాజుల గ్రంథాల ద్వారా మనం నేర్చుకోవాలి. గుర్తుపెట్టుకోండి, క్రీస్తు పూర్వం 586 ఆ సంవత్సరంలో యూదా దేశం వాళ్ళు బబులోను చెరకు వెళ్ళిపోయారు. ఈ ఇయర్ మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే తర్వాత ఈ పడిపోయిన సొలొమోను దేవాలయాన్ని యూదా దేశ ప్రజలు మరలా నిర్మిస్తారు. కరెక్ట్గా ఎన్ని సంవత్సరాలకి నిర్మించారు, ప్రవక్తలు దాని గురించి చెప్పిన ప్రవచనాలు, ఇక్కడ నుండి మరలా యేసుక్రీస్తు కరెక్ట్గా ఎన్ని సంవత్సరాలకు రావాలి, దాని గురించి ప్రవక్తలు ఏం చెప్పారు, ఇవన్నీ కూడా మనం చదువుకుంటాం. కాబట్టి ఈ 586 అనే సంవత్సరాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. క్రీస్తు పూర్వం 586 సంవత్సరంలో బబులోనీయులు యూదా వారిని చెరగా తీసుకెళ్లిపోయారు. ఇజ్రాయేలీని ఎప్పుడు చెరగా తీసుకెళ్లిపోయారు? 722 క్రీస్తు పూర్వం 722లోనేమో ఇజ్రాయెల్ని చెరగా తీసుకెళ్లిపోయారు. 586లోనేమో బబులోనీయులు యూదా వారిని చెరగా తీసుకెళ్లిపోయారు. ఈ చెరలో ఎంతకాలం ఉన్నారు, ఆ టైంలో ఏం జరిగింది, ఇవన్నీ కూడా మనం తర్వాత పుస్తకాల్లో చదువుకుంటాం. ఈ రాజుల మొదటి గ్రంథం, రెండో గ్రంథం, ఈ పుస్తకాల్లో మాత్రం దావీదు కాలం తర్వాత ఏం జరిగింది, దావీదు గురించి మొదటి సమూయేలు, రెండో సమూయేల్లో మనం చదువుకున్నాం కదా. దావీదు కాలం తర్వాత సొలొమోను ఎలా రాజుగా అయ్యాడు, సొలొమోనుకి దేవుడిచ్చిన జ్ఞానం, సొలొమోను యెరూషలేము దేవాలయాన్ని నిర్మించడం, అవన్నీ కూడా మొదటి 12 అధ్యాయాల్లో మనం చదువుకున్నాం. 13వ అధ్యాయం నుండి ఇజ్రాయెల్ దేశం అనేది రెహబాము, యెరోబాముల కాలంలో రెండుగా విడిపోవడం, ఇజ్రాయెల్ దేశాన్ని ఏ రాజులు పరిపాలించారు, వాళ్ళ కాలంలో ఏం జరిగింది, వాళ్ళ కాలంలో ఏ ప్రవక్తలు ఏమేమి బోధించారు, యూదా దేశాన్ని ఏ రాజులు పరిపాలించారు, వాళ్ళ కాలంలో ఏం జరిగింది, వాళ్ళ కాలంలో ఏ ప్రవక్తలు ఏమేమి ప్రవచించారు, ఇవన్నీ కూడా మనం చదువుకుంటా వచ్చాం. 19 మంది ఇజ్రాయెల్ రాజుల్లో ఒక్కరు కూడా మనకు మంచిగా కనబడరు. యూదా రాజుల్లో అక్కడక్కడ కొంతమంది మంచి వాళ్ళు కనబడినా కానీ యూదా దేశ ప్రజలు కూడా తప్పు చేయడం వల్ల దేవుడు యూదా దేశ ప్రజలనేమో బబులోను చెరకి, ఇజ్రాయెల్ దేశ ప్రజలనేమో అష్షూరు చెరకి పంపించేశాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయాలు రేపొద్దు నుండి మనం చదువుకుంటా వెళ్తాం. ఈ రోజుతో ఈ రాజుల పుస్తకాలు అనేవి కంప్లీట్ అయిపోయినాయి. మొదటి రాజులు, రెండవ రాజులు, అంతకుముందు ఒకటే పుస్తకం రాజుల గ్రంథంగా ఉండేవి. అందుకే మొత్తం అంతా కూడా మనం చదువుకుంటా వచ్చాం. రేపటి నుండి దినవృత్తాంతాలు మనం చదువుకుంటాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం, రెండో గ్రంథం కూడా ఉండడానికి 2 పుస్తకాలుగా ఉన్నప్పటికీ అదంతా కూడా ఒకటే పుస్తకం, చదువుకోవడానికి ఈజీగా ఉంటది అన్న ఉద్దేశంతో 2 పుస్తకాలుగా డివైడ్ చేశారు. ఆ దినవృత్తాంతాలు ఎందుకు రాయబడింది, ఎలా రాయబడింది అనేది కూడా మనం రేపొద్దు నుండి చదువుకుందాం. సమూయేలు కాలం నుండి ఈ రాజుల కాలం వరకు మొత్తం సమూయేలు, రాజులు ఈ రెండింటిని మిక్స్ చేసి మనం అందులో నుండి ఏమి నేర్చుకోవాలి అనే విషయాలు దినవృత్తాంతాల పుస్తకంలో మనకు కనబడతాయి. అదంతా కూడా రేపొద్దు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోజు వరకు అంటే ఆదికాండం నుండి ప్రతి పుస్తకాన్ని, ప్రతి అధ్యాయాన్ని, ప్రతి వచనాన్ని మనం చదువుకుంటూ వచ్చాం కదా. ఈ రోజు వరకు ఎవరికి ఏ డౌట్ ఉన్నా కానీ డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఎవరైతే దేవుడి ప్రేరేపణ కలిగిన వాళ్ళు ఉన్నారో, సువార్త ఇంకా ఎక్కువ మందికి వెళ్తుంది అని మీరు నమ్ముతారో వాళ్ళు మీ కానుకల ద్వారా మమ్మల్ని బలపరచండి. మా పరిచర్య గురించి ప్రార్థన అయితే చేయండి. మిమ్మల్ని, మీ కుటుంబాల్ని ఆర్థిక, ఆరోగ్య, మానసిక అన్ని విషయాల్లో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు. రేపొద్దున మరలా కలుద్దాం. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్ని చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.